मेरी जान मेरी जान मेरी जान అసలు మీది ప్రాపర్ ఎక్కడ? సో అమ్మ నాన్న అసలు ఏం వర్క్ చేస్తారు? మా డాడీ సెక్యూరిటీ, మా మమ్మీ వచ్చి ఇళ్ళ పని చేసుకుంటాడు. అప్పుడు మా అన్న అంటే రోజుకి రేషన్ తెచ్చుకొని తినే అంత అప్పుడు ఉన్నింది. అంటే D6 నుంచి సైడ్ డాన్సర్ నుంచి ఇప్పుడు కోరియోగ్రాఫర్ వరకు ఎదిగి ఇప్పుడు మూవీలలో వేస్తున్నారు మీరు. సో అంటే డీలో ఎట్లా వచ్చింది ఛాన్స్ కోరియోగ్రాఫర్గా? అంటే నేను D6 యాజ్ అ డాన్సర్గా ఒక 20 మంది దాంట్లో ఒక ఎవరినో వచ్చి అలా వెళ్ళిపోయే అలా ఫస్ట్ నా D స్టేజ్ ఎక్కడం అయింది. వాళ్ళ మమ్మీతో మాట్లాడి ఇలా పంపియండి, స్టఫ్ ఉన్న కొరియోగ్రాఫరే, ఏం భయపడకండి నేను అలాగా. తర్వాత వాళ్ళ మమ్మీ నాకు పంపించేటప్పుడు ఒక మాట అనింది, ఫస్ట్ సాంగ్ ఫ్లాప్ నాది. అప్పుడు అల్లు అర్జున్ సార్ వచ్చారు. అవును, అది నా లైఫ్లో అది ఒకటి అచీవ్మెంట్. ఓకే, ఆ క్లిప్పింగ్లో ఒక మాట అంటారు అల్లు అర్జున్ సార్, మాస్టర్ మరి నాకెప్పుడు చేపిస్తావు అన్నాడు. అమ్మో మిమ్మల్ని చూసేదే ఎక్కువ నేను ఈ మాట అని. పాట ఎప్పుడు చేస్తారు మాస్టర్? సో అయితే రీసెంట్ గా బబుల్ గమ్ సో ఆ ఫీలింగ్ ఎట్లా అనిపించింది మీకు? చిరంజీవి గారు మీ గురించి మాట్లాడుతుంటే ఇజ్జత్ సాంగ్, ర్యాప్ సాంగ్ ఇంత చక్కగా ఉంది. ఎవరు ఏంటంటే అది రాము ఎస్ అని యంగ్ కోరియోగ్రాఫర్, చాలా చక్కగా చేశాడు మూమెంట్స్ అవి. నా లైఫ్ లో నేను చిరంజీవిని చూస్తానా అనుకోలే, కానీ ఆయన నా గురించి మాట్లాడడం అంటే అది నెక్స్ట్ లెవెల్. ఇద్దరిట్లో ఎవరు బెస్ట్ అనేది నాకు చెప్పాలి. ఒకటి జతిన్, ఒకటి కావ్య. ఇద్దరిట్లో ఎవరు బెస్ట్ డాన్స్? రెండు కంట్లో చెప్పండి. ఇది ఒక్కటి చెప్పాలనిపిస్తుంది. ఎప్పుడు కానీ మనం ఒక అచీవ్మెంట్ చేయాలంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం అనుకున్న టైంకి అవదేమో, కానీ వన్ డే నీ హార్డ్ వర్క్ తీసుకుని వెళ్ళొద్దు అక్కడికి. హాయ్, వెల్కమ్ టు అదాన్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, సో డి కోరియోగ్రాఫర్ రామ్ గారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు బ్రో? చాలా బాగున్నా, మీరు? సూపర్ గా ఉన్నా. సో 2 టైటిల్ విన్ అయిపోయారు డీలో. సో అప్పటి నుంచి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా, సో మీరు అసలు నాకు దొరకలేదు. సో బిజీగా అయిపోయారు మీరు మొత్తం. సో ఎట్లా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ జర్నీ? చాలా బాగుంది. అంటే నేను ఊహించలా నేను ఒక కొరియోగ్రాఫర్ అవుతాను నేను ఇలా అని, కానీ D13 వల్ల ఇప్పుడు నా లైఫ్ బాగుంది. సినిమా కొరియోగ్రఫీ చేస్తున్నా, సినిమాస్ చేస్తున్నా. ఓకే, చాలా బాగుంది. చాలా బాగుందా? సో అయితే రీసెంట్ గా బబుల్ గమ్ ఇజ్జత్ ఆ సాంగ్ కి మీరు చేయడం జరిగింది, ఇజ్జత్ కి. సో దాంట్లో చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది. సో అంటే ఇజ్జత్ సాంగ్ సూపర్ గా ఉంది, అది ఇది రామ్ అది అని చెప్పేసి. సో ఆ ఫీలింగ్ ఎట్లా అనిపించింది మీకు? చిరంజీవి గారు మీ గురించి మాట్లాడుతుంటే అది నా లైఫ్ లో మర్చిపోని రోజు అది. ఓకే, అంటే November 23 నాకు గుర్తుంది. 11 o'clock మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఓకే, దాని బిఫోర్ ఏమైందంటే ఇజ్జత్ సాంగ్ రిలీజ్ ఇలా చిరంజీవి సార్ రిలీజ్ చేస్తారు ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు తెలిసింది. సర్లే మనల్ని ఎందుకు పిలుస్తారు, పెద్ద వాళ్ళు వెళ్తారు కదా అని కట్ చేస్తే, నాకు నైట్ రేపు చిరంజీవి సార్ ఇంటికి వెళ్ళాలంటే నైట్ ఫోన్ చేసి మేనేజరు ఇలా రేపు మార్నింగ్ 10 o'clockకి చిరంజీవి ఇంటికి వచ్చేయండి, సాంగ్ రిలీజ్ అన్నారు. నేను షాక్, ఇదేంటి సార్ నేనేనా అన్న. ఎందుకు మాస్టర్ డౌట్ పడుతున్నా? నాకే చెప్తున్నారా అంటే మీకే చెప్తున్నా అని. కానీ నా లైఫ్లో నేను చిరంజీవిని చూస్తానా అనుకోలే, కానీ ఆయన నా గురించి మాట్లాడడం అంటే అది నెక్స్ట్ లెవెల్. దాన్ని మాట్లాడారు కదా, దాని వెనక ఒక చిన్న స్టోరీ ఉంది. అంటే చిరంజీవి సార్ ఇంటికి వెళ్ళాము, ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది, చిరంజీవి సార్ వచ్చారు, ఆయన మాలేసున్నారు, దేవుడిలాగా ఉన్నాడు చూస్తుంటే. నాకు పిచ్చే ఫ్యాను, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆయన సినిమాస్, ఆయన డాన్స్, ఆయన వేస్. మనకి ఇంకేం అవసరం లేదు, చూసాము, ఆయన ఇంటికి వచ్చాము చాలు అని ఇలాగే కూర్చొని అంతే ఆయన మాట్లాడుతుంటే ఆయన చూస్తూనే ఉన్నాను.
ఇంటర్వ్యూలో అంతా అయింది, నా గురించి చెప్పేది మర్చిపోయారు పాపం చిరంజీవి ఓకే. మర్చిపోయారు. సర్లే మన గురించి ఏం చూసాము కదా, ఆయన కలిసిదే పెద్ద విషయం అని లాస్ట్కి అందరూ ఒక ఫోటో దిగుతారు, ప్రొడక్షన్ అంతా టీము, మూవీ టీం అంతా. అప్పుడు కెమెరామ్యాను మాస్టర్ మీరు ఇలా రండి, మీరు ఇక్కడ ఎక్కువ ఇటు వచ్చేయండి అన్నప్పుడు, అయ్యో మాస్టర్ గురించి నేను మాట్లాడలేదని, అంత పెద్ద స్టారు ఈరోజు పద్మవిభూషణ్ తీసుకున్న అంత పెద్ద స్టారు, అంత ఆయన అందరు దేవుడు అంటారు. ఆయన తిరగా ఇమ్మీడియట్గా అంతా అయిపోయి తిరగా కెమెరాని ఫిక్స్ చేయించి మాస్టర్ గురించి మాట్లాడి తిరగా కూర్చొని నా గురించి 1 minute మాట్లాడారు. చాలరా బాబు, నా జీవితానికి అంత పెద్ద ఆయన నా గురించి మాట్లాడారని ఆ రోజు చాలా హ్యాపీ. అదే అంటే ఇంకోటి ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ మొత్తంలో చిరంజీవి గారిని దేవుడు పోలుస్తారు, ఆయన కలవాలని కూడా చాలా మంది అనుకుంటారు. సో అట్లాంటి లెజెండరీ యాక్టర్, సో మళ్ళీ అంటే కొంతమంది ఏంటంటే నేను బిజీగా ఉన్నా సరేలేండి అని అంటారు, కానీ అట్లా అనకుండా మళ్ళీ మీ గురించి మాట్లాడిరంటే ఆయన గ్రేట్. అవును, ఇప్పుడు చాలా మంది అంత పెద్ద స్టార్ అనొచ్చు, అయ్యో సారీ మర్చిపోయాను అనొచ్చు, కానీ తిరగా కూర్చొని ఒక క్లోజ్ లో నా గురించి చెప్పడము, దాన్ని నా ఇన్స్టాలో గానీ పెట్టుకున్నా. ఓకే, ఆయన నన్ను హగ్ చేసుకోవడము, అది చాలా నా లైఫ్ లో ఆయన కలుస్తాననేదే అనుకోలే నేను. చూస్తే ఆయన కలిసి ఆయన ఇంటికి వెళ్ళాము, కానీ ఇదంతా సుమ మేడం వల్లే అయింది. ఓకే, అయితే సుమ మేడం కూడా చాలా మంచిది. నా ఇన్స్పిరేషన్, నా యాంకరింగ్ లో ఇన్స్పిరేషన్ నాకు ఎవరు అంటే సుమ గారి. యాక్చువల్లీ సాంగ్ నాకు రావడం కానీ సుమ మేడం వల్లే. అంటే ఎవరన్నా కొత్త టాలెంట్స్ కి ఇద్దామని డీలో ఎవరు అని ఎంక్వైరీ చేసినప్పుడు నా పేరు చెప్పారు, డైరెక్టర్, మేనేజర్లు అందరు నా పేరు చెప్పినప్పుడు అప్పుడు నన్ను పిలిచి ఆ సాంగ్ ఇచ్చి, సో నేను అనుకోలే నేను కానీ బాగా బబుల్ గమ్లో ఒక సాంగ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా అంటే కొత్త వాళ్ళు రావాలంటే, ఇప్పుడు ఏదన్నా ఒక సాంగ్ రావాలంటే దాని బిఫోర్ ఒక సాంగ్ చేసి ఉండాలి. ఒక సినిమా సాంగ్ చేయాలంటే ఒక సాంగ్ చేసి ఉండాలి. ఇప్పుడు ఏదన్నా నేను ప్రొడక్షన్ హౌస్కి వెళ్తే ముందు ఏ సాంగ్ చేసావు, ఇంతకుముందు ఏం చేసావు అనే క్వశ్చన్స్ ఉంటాయి. సో అలాంటి ఏమి అడగకుండా నువ్వేం చేసావు అనకుండా డైరెక్ట్గా నమ్మకం పెట్టుకొని ఇచ్చారు, అది గ్రేట్. సో థ్యాంక్ఫుల్ లైఫ్ టైం నేను. సో అంటే D6 నుంచి సైడ్ డాన్సర్ నుంచి ఇప్పుడు కోరియోగ్రాఫర్ వరకు ఎదిగి ఇప్పుడు మూవీలలో వేస్తున్నారు మీరు. సో అంటే డీలో ఎట్లా వచ్చింది ఛాన్స్ కోరియోగ్రాఫర్గా? అంటే నేను D6 యాజ్ అ డాన్సర్గా ఒక 20 మంది దాంట్లో ఒక ఎవరినో వచ్చి అలా వెళ్ళిపోయే, అలా ఫస్ట్ నా D స్టేజ్ ఎక్కడం అయింది. తర్వాత భూషణ్ మాస్టర్తో ఒక బ్యాక్ డాన్సర్గా స్టార్ట్ చేశాను. తర్వాత మాస్టర్తో అసిస్టెంట్ అయ్యాను. 2 years నేను D ఫుల్ కంటిన్యూగా ఉన్నాను. నెక్స్ట్ D జోడి స్టార్ట్ అయింది. అప్పుడు ఆడిషన్ ఇద్దామని, నేను కానీ కంటెస్టెంట్ అవుదామని అప్పుడు కొద్దిగా స్టార్ట్ అయింది. అందరూ నువ్వు మంచిగా ఆడుతావురా డ్యాన్స్, నువ్వు మంచిగా ఆడుతావురా, మంచి స్టైల్ ఉందిరా, నువ్వు చేయొచ్చు నెక్స్ట్ కంటెస్టెంట్ అని. ఈ D జూనియర్స్ 2 seasons ఉన్నాయి కదా, అప్పుడు చెప్పారు. తర్వాత నెక్స్ట్ సీజన్ ట్రై చేద్దాం D జోడీ కానీ అప్పుడు ట్రై చేశాను, అవ్వలేదు. తర్వాత అప్పటి నుంచి మాస్టర్ వేరే సినిమాకి వెళ్ళిపోయారు కన్నడలో, బెంగళూరులో. మాస్టర్ గారు తీసుకొని సినిమా బిజీ అయిపోయారు. తర్వాత నేను ఇంకెవరి టీంకి వెళ్ళాలని ఆలోచించి ఇంకా నేను D అప్పుడు బ్రేక్ తీసుకున్నా. తర్వాత బెంగళూరులో నేను డాన్సర్గా బిజీగా వర్క్ చేస్తున్నప్పుడు ఇలాగే కన్నడలో ఒక రియాలిటీ షో వచ్చింది. దాంట్లో ఒక డాన్స్ జూనియర్స్ దాంట్లో రియాలిటీ షోలో కొరియోగ్రాఫర్గా మా మాస్టర్ భూషణ్ మాస్టర్ రెఫర్ చేసి నాకు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇప్పించారు అక్కడ కన్నడలో. అక్కడ చేశాను, కొరియోగ్రాఫర్ చేశాను, బాగుంది. ఒక 3 months లైఫ్ చాలా బాగుంది. అంటే కొరియోగ్రాఫర్ నేను మాస్టర్ అయిపోయాను, నెక్స్ట్ ఇక్కడ నుంచి నా లైఫ్ స్టార్ట్ అవుద్ది, ఇంకా నేను కొరియోగ్రాఫరు అని అలా ఊహించి చేశాను. స్టార్ట్ అయింది. అంతకుముందు చాలా బిజీ ఉన్నా, అంటే షోస్ చేసుకుంటూ అన్ని మాస్టర్ల దగ్గర పిలుస్తున్నారు, డాన్సర్గా చేస్తున్నా, అన్నీ చేస్తున్నా. అప్పుడు బాగా సంపాదిస్తున్నా డబ్బు. అంటే షోకి వెళ్తే 3000 2000 అలా వస్తుంది కదా. సో మంత్లీ ఒక 10 shows అన్నా చేస్తున్నా నేను. అలా చేస్తున్నప్పుడు సడన్గా ఒక కొరియోగ్రఫీ ఛాన్స్ వచ్చింది. మాస్టర్ ఛాన్స్ ఇచ్చారు. గురు ఆయనకు ఒక ఇది ఉంటుంది, నేను నాతో ఉన్నాడు, ఇది ఒక లైఫ్ ఇవ్వాలని మాస్టర్ ఒక లైఫ్ ఇచ్చారు. నేను డాన్స్ జూనియర్స్ చేశాను, రన్నర్ అప్ అయ్యాను. నెక్స్ట్ ఏంటంటే ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకొక ఆఫర్ వస్తుంది అనుకున్నా. చూస్తే ఆ షో అయింది నాకు ఇంకా ఆఫర్స్ లేవు. ఓకే, డాన్సర్గా ఉన్నాను, డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ అయ్యా, అసిస్టెంట్ అయ్యి నుంచి కొరియోగ్రాఫర్ అయ్యాను. కొరియోగ్రాఫర్ అయ్యి ఆఫర్స్ లేవు. వేరే వాళ్ళందరూ ఇంక ఈడు రాడలే అంటే, ఇప్పుడు కామన్ అందరూ కొరియోగ్రాఫర్ అయినాక వాళ్ళని పిలవరు డాన్సర్గా టీంలోకి, ఎందుకు వస్తాడులే అని. ఇంకా ఆటోమేటిక్గా ఇంకెవరు నన్ను పిలవాల. డాన్స్ జూనియర్స్ అయింది. 2 years వర్క్ లేదు, ఏమీ లేదు, ఫుల్ షెడ్. ఓకే, ఒక్క పని రావట్లే. ఓకే,
ఈ గణేష పండగలు అప్పుడు చేస్తున్నా డాన్సర్గా. అప్పుడు ఓకే తిరిగి అటు వెళ్దామంటే అక్కడ కానీ పిలవట్లే, వాళ్ళు పిలవరు. అంటే మాస్టర్ అయిపోయాడు, అదే పిలుస్తే వస్తాడో రాడో అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళే వేసుకున్నారు. సో ఏం చేయాలి? అప్పుడు నాతో కొంతమంది ఉన్నారు, డే బై డే ఒక్కొక్కరే అలా దూరం అయిపోయారు. లాస్ట్కి ఒక్కనే అయిపోయినా. 2 years చాలా సఫర్ అయ్యా. పని లేదు, షోస్ లేదు. ఇంకా నేను చేస్తే కొరియోగ్రాఫర్గానే చేయాలి. అవును, తిరిగా డాన్సర్గా చేద్దామంటే ఎవరు పిలవట్లే. సరే ఇంకేం చేద్దాము అని ఒక 2-3 సార్లు నా ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే ఏదైనా షో ఉంటే చెప్పురా వస్తాను డాన్సర్గా అంటే, అరే నువ్వేంట్రా డాన్సర్గా రావడము, నువ్వు కొరియోగ్రాఫర్ అది ఇది. కానీ ఆ షో వల్ల నాకు ఏమి ఫ్యాన్స్ ఆడియన్స్కి నేను తెలవాల. కానీ ఒక షో చేస్తే ప్రతి ఒక్క డాన్సర్కి తెలిసి ఉంటుంది, ఎందుకంటే రియాలిటీ షో ఏది వచ్చినా డాన్సర్ తెలుసు, వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు ఏం చేశారు, ఇంకా మాస్టర్ అయిపోయాడు మనోడు రాడు అనుకుని ఇలా అయిపోయి ఎవ్రీడే నేను మార్నింగ్ లేచి టీ తాగాలన్నా మా అమ్మ మా నాయన్ని అడగాలి నేను. ఆ పరిస్థితికి వచ్చేసింది. ఒక 10 rupees ఆ రేంజ్కి వచ్చేసా. 2 years చాలా అంటే చాలా సఫర్ అయినప్పుడు అలాగే D11 డి జోడీలో సునీల్ మాస్టర్ అని ఒక ట్రయో చేయాలని వాడు సుకుమారు గ్రీష్మ ట్రయో చేపిద్దామని నాకు ఫోన్ చేశాడు. ఇలా వస్తావా ట్రయో చేస్తావా అన్నప్పుడు నేను అప్పుడు ఫుల్ డిప్రెషన్కి వెళ్ళిపోయినా, ఇంకా నాకు వర్క్ లేదు, ఇంకా నేను పనికి వెళ్ళిపోదామనే డిసైడ్లో ఉన్నా. ఇంకా చాలు, ఇంకా మన వల్ల అవ్వదు, ఇంకేం లేదు పని. 2 years నేను ఏం చేయలేదంటే ఇంకా అయిపోయింది. తర్వాత సునీల్ మాస్టర్ పిలిచినప్పుడు సరే ఇదన్నా తిరగా డాన్సర్గా వచ్చా. కొరియోగ్రాఫర్ అయ్యా, ముందు డాన్సరు, అసిస్టెంట్, కొరియోగ్రాఫర్ అయ్యాను, తిరగా డాన్సర్గా వచ్చా. బ్యాక్ వచ్చి తిరగా ఒక ట్రయో చేశా సునీల్ మాస్టర్తో. ఒక ట్రయో చేశాను, యాపిల్ బ్యూటీ అనే ఒక సాంగ్ D11 చేశాను. చేసి తర్వాత దాంట్లో 2 ట్రయో చేశా దాంట్లోనే చేశాను. అయింది, తిరగా ఇంటికి వచ్చాను, తిరగా ఖాళీ. ట్రయో పిలిచాడు, చేపించాడు, అయిపోయింది. మనకు తిరగా ఖాళీ, ఏం చేయాలి అన్నప్పుడు కృష్ణ ఫోన్ చేశాడు. కృష్ణ మాస్టర్ మాన్సీ సుభాష్ అనే అతను కొరియోగ్రాఫరు చేసి, ఇలా నాకు కొద్దిగా హెల్ప్ చేస్తా, వచ్చి అసిస్టెంట్గా చేస్తావా అంటే, మనోడికి వేరే వాళ్ళు చెప్పారు ఇలా భూషణ్ మాస్టర్ అసిస్టెంట్ ఉంటాడు చూడు అని. తర్వాత మనోడు ఫోన్ చేసి ఇలా వస్తావా హెల్ప్ చేస్తావా అన్నప్పుడు అప్పుడు కృష్ణకి వెళ్ళి హెల్ప్ చేసే స్టార్ట్ చేసా. కొరియోగ్రఫీ తిరగా అసిస్టెంట్గా చేశా. డాన్సర్ అయిపోయింది, తిరిగా అసిస్టెంట్గా వెళ్ళి స్టార్ట్ చేసి, అప్పుడు డైరెక్టర్లు నాకు నెక్స్ట్ సీజన్ ఉంది చేస్తావా నువ్వు, నా టాలెంట్ చూసి చేస్తావా అని ఆఫర్ ఇచ్చారు. చేస్తాను సార్ అన్నప్పుడు అదే D12 డి ఛాంపియన్స్ స్టార్ట్ అయింది. అది ఓల్డ్ కంటెస్టెంట్స్, ఆల్రెడీ చేసిన కంటెస్టెంట్స్ ఛాంపియన్స్, ఎవరెవరు ఉన్నారో వాళ్ళను ఫేమ్ ఉన్నోళ్ళు, విన్నర్ అయిన వాళ్ళు, రన్నర్స్ అలాంటి వాళ్ళని షో ఉన్నింది. అప్పుడు నాకు ఎవరైనా కంటెస్టెంట్ని తీసుకొని రా ఆడిషన్కి అన్నారు. అప్పుడు నేనేం చేసా, మా సద్విన్ అనే, అంటే నేను D జూనియర్స్లో సద్విన్ భూషణ్ కంటెస్టెంట్, తన వెనక డాన్స్ ఆడుతున్నా. ఫస్ట్ మనోడిని అడిగా, చూస్తే మనోడు అప్పుడు ఏదో ఎడ్యుకేషన్ సైన్స్ తీసుకున్నాను అని వాళ్ళ డాడీ చెప్పారు. సరే ఇంకా నెక్స్ట్ ఎవరు అన్నప్పుడు జతిన్ వాళ్ళ మమ్మీకి కాల్ చేశా. జతిన్ వాళ్ళ మమ్మీకి చేసి, అంటే ఇలా నాకు ఒక ఆఫర్ వచ్చింది, సో జతిన్ పంపిస్తారా అంటే, మనోడు కానీ D జూనియర్స్ తర్వాత ఏం చేయలే, మనోడు కానీ గ్యాప్లో ఉన్నా. సరే అడిగినప్పుడు చెప్తాను నేను ఆలోచించి అన్నారు వాళ్ళ మమ్మీ. సరే అని తర్వాత నేను కన్నడలో ఒక రియాలిటీ షో చేసినప్పుడు మంజు అనే ఒక అతను ఉన్నాడు, తను వచ్చి జతిన్ వాళ్ళ టీము అప్పుడు D జూనియర్స్లో చేసిన. మనోడికి ఫోన్ చేస్తే మనోడు చెప్పా, ఇలా ఒక షో వచ్చింది, జతిన్తో మాట్లాడవా వాళ్ళ మమ్మీతో, నాకు తెలియదు అన్నప్పుడు వాళ్ళ మమ్మీతో మాట్లాడి ఇలా పంపించండి, స్టఫ్ ఉన్న కొరియోగ్రాఫరే, ఏం భయపడకండి నేను అలాగా. తర్వాత వాళ్ళ మమ్మీ నాకు పంపించేటప్పుడు ఒక మాట అనింది, ఏమనిందంటే, వాడికి ఒక ఫేమ్ ఉంది, ఒక నేమ్ ఉంది, ఆ D జూనియర్స్లో ఒక తీసుకున్నాడు, అది ఎక్కువ అవ్వకుండా కానీ పర్లేదు, ఆ స్టాండర్డ్లో ఉంటే చాలు, కానీ కింద మటుకు దింపకుండా చూసుకో, మంజు చెప్పాడని ఒక నమ్మకంతో నీ మీద నమ్మకం పెట్టి పంపిస్తున్నాను అన్నారు. అదే ఒకటి. తర్వాత అప్పుడు ఆడిషన్ తీసుకుని వచ్చాను. ఫస్ట్ ఆడిషన్ తీసుకుని వస్తే, అంటే ఫస్ట్ టైం కొరియోగ్రఫీ, కొద్దిగా ఆడావిడి టెన్షన్, ఏం చేయాలి ఎదురు చేసి తీసుకుని వెళ్ళాను. ఫస్ట్ ఆడిషన్ అయింది. తర్వాత ఆడిషన్లో నాకు అంటే కొరియోగ్రాఫర్ చేంజ్ అవుద్దేమో అని నాకు బ్యాక్ టాక్ వచ్చింది. తర్వాత జతిన్ ఓకే అయ్యాడు, నేను ఓకే అవ్వాల. ఏది D12లో జతిన్ ఓకే అయ్యాడు, నేను ఓకే అవ్వాల. తర్వాత జతిన్కి వేరే కొరియోగ్రాఫర్ కావాలి అని డైరెక్టర్లో డిసైడ్ చేసుకున్నారు. అప్పుడు జతిన్ లేదు, చేస్తే రామ్ మాస్టర్తోనే చేస్తాను, లేదంటే చేయను అని జతిన్ అన్నాడు. అప్పుడు జతిన్కి, నువ్వు చిన్నపిల్లడు నీకేం తెలీదు, మీ మమ్మీకి కాల్ చెయ్యి అన్నారు.
వాళ్ళ మమ్మీ చేస్తే రామ్తో చేస్తాడు, లేకుంటే పంపించేయండి రిటర్న్ అన్నప్పుడు నన్ను పిలిచి కూర్చొని పెట్టి సెకండ్ ఆడిషన్ ఉంటుంది, నాకు కొరియోగ్రఫీ నచ్చితే నువ్వు ఉంటావు, ఓకే, పర్ఫార్మెన్స్ నచ్చితే కంటెస్టెంట్ ఉంటాడు, రెండు నచ్చితే మీ ఇద్దరే ఉంటారు. ఓకే, ఇది ఎందుకంటే టాలెంట్స్ కావాలి ఫైనల్ అన్నప్పుడు నేను అది యాక్సెప్ట్ చేశా. ఓకే సార్ నెక్స్ట్ సెకండ్ ఆడిషన్లో చేస్తానని. సెకండ్ ఆడిషన్ ఉసిరేపోయిన ఆ సాంగ్ నేను ఆడిషన్ చేశాను. చేస్తే సాంగ్ అయిన తెచ్చి ఇమ్మీడియట్ డైరెక్టర్లు నువ్వు సెలెక్ట్ పోయి ప్రాక్టీస్ చేసుకున్నారు. ఇలా నాకు డీ కొరియోగ్రఫీలో ఛాన్స్ వచ్చింది. సో అది ఇలా స్టార్ట్ అయింది నా లైఫ్. ఓకే, కానీ జతిన్ వాళ్ళ మమ్మీకి కూడా నువ్వు మాట ఇచ్చినావు, మాట ఇచ్చా, కప్పు చేతిలో పెట్టినావు. ఆ సీజన్ అవ్వలేదు. అదే యాక్చువల్లీ ఆ సీజన్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఫస్ట్ సాంగ్ ఫ్లాప్ నాది. ఓకే, జతిన్ వాళ్ళ మమ్మీ నాకేం చెప్పారు, పేరు అలాగే ఉన్నా చాలు, అదే పేరు మాత్రం తగ్గొద్దు, ఎందుకంటే ఏదో ఒక చిన్నది చేసాడు ఆ నేమ్ మళ్ళీ పడకూడదు, మంచి పర్ఫార్మర్ అని పేరు తెచ్చుకున్నాడని. ఫస్ట్ సాంగ్ ఇది శివశంభో శివశంభో అంటే డి అంటే పెద్ద స్టేజ్ సార్. అదే ఆ స్టేజ్ లో కొరియోగ్రఫీ దొరకడం చాలా అదృష్టము. అదేమైపోయిందంటే అయ్యో ఇంత పెద్ద స్టేజ్, నేను కొరియోగ్రాఫర్ అనే ప్రెషర్ లో నేను ఏదో కంపోజ్ చేశాను. ఆ సాంగ్ ఫ్లాప్. ఓకే, శేఖర్ మాస్టర్ నువ్వు బాగా చేసావు, కొరియోగ్రఫీ ఏం లేదు అన్నారు. ఓకే, అది ఎలా అయిపోయిందంటే నాకు ఆ రోజు అంతా నిద్ర రాలా. ఆ షెడ్యూల్ ఏమైపోయింది, జతిన్ వాళ్ళ మమ్మీకి చాలా మంది ఫోన్ చేశారు, నేను చేపిస్తాను అంటే ఒక పాయింట్ కావాలి కదా ఎవరికైనా కంటెస్టెంట్. అలా అయినప్పుడు ఆ షెడ్యూల్ అయింది. నెక్స్ట్ షెడ్యూల్కి చాలామంది జతిన్ వాళ్ళ మమ్మీకి ఇలా నేను చేపిస్తాను కానీ నేను మాట్లాడుకుంటాను డైరెక్టర్ దగ్గర, రామ్ ఏం చేపిస్తాడో లేదో తెలీదు, అదే వాళ్ళకు సందు దొరకాలి కదా ఎట్లా. అలా అయింది. అలా అయినప్పుడు వాళ్ళ మమ్మీకి నేను హ్యాట్సాప్ చెప్పాలి. అప్పటికి వాళ్ళ మమ్మీ లేదు రామ్తోనే చేస్తాడు అని వాళ్ళ అంత నమ్మకం ఉండింది. కానీ వాళ్ళ మమ్మీకి అప్పుడు కొద్దిగా డౌట్ అయింది, అయ్యో ఏమవుద్దు, అదే ఫస్ట్ సాంగే కదా ఎవరికైనా ఉంటది, ఎందుకంటే వాడు డి జూనియర్స్ లో ఫినాలే దాకా వచ్చినాడు. తర్వాత ఇంకా ఆ రోజు నాకు నిద్ర రాలా, ఏం చేయాలి అన్నప్పుడు నెక్స్ట్ వచ్చాడయ్యో స్వామి సాంగ్ కంపోజ్ చేసుకుని వెళ్ళాను. అప్పుడు నాకు టేక్ ఆఫ్ అయింది, ఇది కొరియోగ్రఫీ, ఇది అని. అంటే ఒక్క మనిషికి స్టార్టింగ్ స్టెప్ పడిపోయినప్పుడు ఆ బూస్టప్ కావాలి, ఆ బూస్టప్ దొరికింది. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నా కెరియర్ అంటే నాకు తెలిసిపోయింది రియాలిటీ అంటే ఏంటి, ఎలా చెయ్యాలి అని. అప్పుడు స్టార్ట్ అయింది. క్వార్టర్ ఫైనల్ దాకా వచ్చా, టైం బాగాలేక ఎలిమినేషన్ అయ్యాను. తర్వాత D13లో నాకు కంటెస్టెంట్ దొరకలా. యాక్చువల్లీ చాలా ట్రై చేసే కంటెస్టెంట్ దొరకలా. కానీ ఊరికి ఆడిషన్ దగ్గరికి వచ్చున్నా, బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చి ఆడిషన్ నడుస్తుంది, ట్రై చేసే దొరకట్లేదు. లాస్ట్కి చైతన్య మాస్టర్కి నేను ఈరోజు గుర్తు చేసుకోవాలి, చాలా మంచి మనిషి. చైతన్య మాస్టర్ ఇద్దరు కంటెస్టెంట్ ఇచ్చాడు, ఒక తరుణ్ ఇంకొక జహాంగీర్. ముంబై నుంచి ఒక అబ్బాయి, వాడు స్టూడెంట్ ఒకరు. ఆడిషన్ అంతా అయింది, వాళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు. నాకాడ కంటెస్టెంట్ లేడు. కంటెస్టెంట్ ఉంటే నీకు కొరియోగ్రఫీ ఛాన్స్ లేదా లేదు అన్నట్టు ఉన్నింది. తర్వాత నాకు కంటెస్టెంట్ ఏం లేదు. తర్వాత నేను చైతన్య మాస్టర్ దగ్గర మాస్టర్ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, ఒకరు నాకు ఇవ్వు, నేను ఈసారి ప్రూవ్ చేసుకోవాలి, లాస్ట్ టైం ఇదైంది. ఎందుకంటే లాస్ట్ టైం చేసిన కంటెస్టెంట్స్ నెక్స్ట్ సీజన్ చేసేది లేదు. తర్వాత ఆలోచిస్తా మాస్టర్ అన్నారు, ఇస్తే పక్క నీకే ఇస్తాను, నాకు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, నాకు ఎవరు ఇస్తారో తెలియదు కదా డైరెక్టర్లు అని. అలా స్టార్ట్ అయింది. తర్వాత చైతన్య మాస్టర్ ఆ రోజు నాకు తరుణ్ ఇచ్చారు. తరుణ్ ఏమన్నా నాకు ఆ రోజు లేదు మాస్టర్ నేను వేరే వాళ్ళకి ఇస్తున్నాను అంటే D12 అయిపోయింది, D13 నేను కనబడను. ఇప్పుడు ఏదైనా ఒక కొరియోగ్రాఫర్ కనబడ 2-3 ఇయర్స్ టీవీలో ఉంటేనే రీచ్ అవుతుంది, లేదా వచ్చి పోయినట్టు అయిపోద్ది, వచ్చాడో తెలియదు. ఎందుకంటే ఎవ్రీ సీజన్ ఒక్కొక్కరు కొత్త వస్తూ ఉంటారు. అలా తరుణ్ ఇచ్చారు. తరుణ్తో చేశాను, చాలా చేశాను. చూస్తే బ్యాడ్ లక్, మిడిల్లో ఎలిమినేషన్ అయ్యాను. నా వర్క్ చూసారు డైరెక్టర్, చూసి నెక్స్ట్ షెడ్యూల్లో ఇమ్మీడియట్గా వైల్డ్ కార్డ్లో నాకు కావ్యాని ఇచ్చారు. కావ్యాని ఇచ్చారు. ఇంతకుముందు నేను ఇద్దరు అబ్బాయిలకు కొరియోగ్రఫీ చేశాను, నాకు అమ్మాయి చేసి కొత్త, అంటే ఫ్లేవర్ చేంజ్ అయింది. సో నా కొరియోగ్రఫీ ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయింది. కావ్యతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ సాంగే బెల్లి, అది మేఘం చాలా బాగుండే సాంగ్. అది ట్రెండింగ్, అది ఇదొక న్యూస్ ఉంటే మీరు నవ్వుతారు. అప్పుడు ప్రోమో వచ్చింది, ఇది 2 years బిఫోర్ నా ఇన్స్టాలో వేసుకున్నా. ఇప్పటికి 10,000 వ్యూస్. మొన్న ఎవరో ఒక అతను, ఎవరో వేరే అతను
పైన నా ప్రోమో వేసి కింద దీని అమ్మ ఇదిరా డాన్స్ అంటే వేసాడు. 1 డే 2 million వెళ్ళింది. అరే బాబు నేను చేసి నా అకౌంట్ లో వెళ్ళట్లే, ఎవరో వేసారు థర్డ్ పర్సన్. అది రీసెంట్ గా 1 week బ్యాక్ అది 2 million వెళ్ళింది. అలా హిట్ అయింది. అలాగే కాంచన అనే సాంగ్ చేసా. అప్పుడు ఆది అన్న బయటకు వచ్చి అమ్మాయి గట్టిగా ఆడుతుంది, నీది మంచిగా ఉంది, ఇలాగే నువ్వు చేస్తే నువ్వేరా విన్నరు అన్నాడు. అది నాకు ఇంకొక బూస్టప్ వచ్చింది క్వార్టర్ ఫైనల్లో. తర్వాత అప్పుడు ఇంకా ఎక్కువ చేసి హార్డ్ వర్క్ అంటే కాదు, చాలా హార్డ్ వర్క్ పర్సన్. అంటే అమ్మాయికి డాన్స్ పిచ్చి, నాకే డాన్స్ పిచ్చి, మాకు ఇంకేం లేదు, డాన్స్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినామా ఫినాలే దాకా వెళ్ళొచ్చు, ఎందుకంటే వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు గెలవాల. D1 నుంచి D12 వరకు ఇప్పుడు దాకా ఎవరు ఫినాలేకి వచ్చిన వాళ్ళు అంటే వైల్డ్ కార్డ్కి వచ్చిన వాళ్ళు గెలవాల. స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. మేము అలాగే, నేను కావ్య అలాగే అనుకున్నాం, ఫినాలే దాకా వెళ్దాము, మన పర్ఫార్మెన్స్ చూసి భయపడాలి ఎదుటోడు, అంత చాలు మనకని ఆలోచించుకుంటూ అలా కంపోజ్ చేసుకుంటూ నాకు నేనే కాంపిటీషన్ వేసుకుంటూ లాస్ట్ సాంగ్కి ఏం చేసా, ఈ సాంగ్ ఏం చేయాలి, అలా చేస్తూ చూస్తే నాకు ఒకటి అనిపించింది, నీ పని నువ్వు న్యాయంగా చేస్తే అది వైల్డ్ కార్డ్ అన్నావని ఫస్ట్ ఎపిసోడ్ అన్నావని గెలుస్తావు. అంటే కొత్తగా ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా హార్డ్ వర్క్గా చేస్తే ఎవరైనా గెలవచ్చు. వైల్డ్ కార్డ్ వచ్చినోడు గెలవడు, స్టార్టింగ్ నుంచి ఉంటే గెలుస్తాడు అనేది ఏం లేదు. నువ్వు కరెక్ట్గా చేసావా, నీ క్రియేటివిటీ నీ కొరియోగ్రఫీ బాగుందంటే ఆటోమేటిక్ గెలుస్తా. అప్పుడు ప్రూవ్ అయింది. చూస్తే D13 గెలిచా. అప్పుడు చాలా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి గెలిచాడు అని చాలా ఇదైంది కొరియోగ్రఫీ లేదని. అప్పుడు అల్లు అర్జున్ సార్ వచ్చారు. అది నా లైఫ్లో అది ఒకటి అచీవ్మెంట్. ఎందుకంటే ఆయన ఒకప్పుడు నేను చిన్నప్పుడు పిచ్చ ఫ్యాన్. నేను అల్లు అర్జున్కి ప్రతి ఒక్క సినిమా తెలుసు. ఆయన స్టార్టింగ్ ఏ దాంట్లో వచ్చాడు, డాడీలో చిన్నప్పుడు డాన్స్ ఆడాడు, తర్వాత గంగోత్రి, ఆర్య, బన్నీ, హ్యాపీ, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం మొన్నటి వరకు. అంత పిచ్చ ఫ్యాన్ నేను. ఒకప్పుడు ఆయన మీట్ అవుతారంటే మీట్ అవ్వగల. ఒకసారి ఆయనది సరైనడు మూవీ అన్నపూర్ణలో నడుస్తుంది. అప్పుడు డీలో నేను డాన్సర్గా ఉన్నా, D జూనియర్స్లో. సరే షూట్ అయింది. నెక్స్ట్ డే మాకు ఖాళీ, నెక్స్ట్ ఈవినింగ్ మాకు బస్సు ఉంటుంది బెంగళూరుకి. అప్పుడు వెళ్దారులే అని వెళ్ళాను. చూద్దాం, ఎర్లీ మార్నింగ్ 6-6:30కి వెళ్ళి 7 acresలో గేట్ క్లోజ్ అయింది. కొత్త వాళ్ళు వదలరు, వాళ్ళు కనిపెట్టేస్తారు బయట నుంచి వచ్చిన. పోయినాము, ఆపారు, ఎవరు అంటే లేదు ఇలా లేదు అని పంపించేశారు. సరే ఇంకా వెహికల్ ఇలా కార్లు వెళ్తా ఉంటాయి కదా, ఒక కార్ అని సైడ్ లో వెళ్ళిపోతే లోపల సెట్ కి ఒక డోర్ ఉంది, డోర్ దగ్గర ఒక సెక్యూరిటీ ఉన్నాడు. సో ఇంక లోపలికి వెళ్ళలేము, ఆ డోర్ దగ్గరే నిలబడినాం. వస్తారు. అప్పుడు అల్లు అర్జున్ సార్ది వెహికల్ వచ్చింది. అబ్బా వచ్చారా, ఫోటో దిగేద్దాం చూసేద్దాం అనుకున్నాను. చూస్తే ఒక 8 మంది బౌన్సర్స్ వచ్చారు. వచ్చింది ఇంకా సార్ అలాగే లోపలికి వెళ్ళిపోయారు. అలా డోర్ తీసి అలా వెళ్ళిపోయారు స్పీడ్గా, ఆయన వర్క్ బిజీలో. అయ్యో అలా చాలా హ్యాపీ అంటే ఫీల్ అయిపోయినాను. ఎంత దూరం వచ్చాము చూడలేదు, మన టైం మనకు వదిలే వీళ్ళందరూ చూడటము అని ఆ ఫీల్లో వెళ్ళిపోయాను. కట్ చేస్తే D జూనియర్స్లో జరిగింది. ఒక 8 years తర్వాత చూస్తే నా రియాలిటీ షోలో నేను కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు ఆయన గెస్ట్ ఫినాలే. అది నా హ్యాపీ మూమెంట్. యాక్చువల్లీ ఫినాలేకి వెళ్ళినప్పుడు మాకి సెలబ్రిటీ రౌండ్ అని ఒక రౌండ్ ఉంటుంది. వాళ్ళు ముందే చెప్తారు, ఈ సెలబ్రిటీ వస్తారు, ఆయన గురించి చేయాలి, ఆయన సాంగ్స్ చేయాలని. అప్పుడు అల్లు అర్జున్ అని మా గ్రూప్లో కంపెనీ వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు ఆడతారు. అల్లు అర్జున్ సార్ వస్తున్నారా అని అప్పుడు గట్టి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించి అంతాక్షరి ఆడుకుందామా మారో గోలి మారో జంట అని ఒక ఐడియా వచ్చింది. అవును, అంతాక్షరి ఇలాగ ఆడొచ్చు కదా. అల్లు అర్జున్ సార్ ఫస్ట్ సినిమా నుంచి మొన్న దాకో వరకు చేసిన సినిమాస్ అన్నీ వచ్చేస్తాయి కదా, అన్నీ 30 seconds పట మనకు 8 minutesలో చూపించచ్చు కదా అని ఒక థాట్ వచ్చింది. అది నెక్స్ట్ లెవెల్ ఇంప్రెస్ అయ్యారు. ఆ క్లిప్పింగ్లో ఒక మాట అంటారు అల్లు అర్జున్ సార్, మాస్టర్ మరి నాకెప్పుడు చేపిస్తావు అన్నాడు. అమ్మో మిమ్మల్ని చూసేదే ఎక్కువ నేను ఈ మాట అని, సార్ మీరు ఇచ్చినప్పుడు అని. అది ఇంకొకటి నాకు చాలా లైఫ్లో మర్చిపోయిన రోజు. అలా అయింది. తర్వాత D14 స్టార్ట్ అయింది. జతిన్ నాకి ఒక కొరియోగ్రాఫర్గా ఆ రోజు ఏమన్నా వేరే కొరియోగ్రాఫర్ అన్నప్పుడు లైఫ్ ఉండకపోతుండే. చాలా మంది కంటెస్టెంట్స్ కి ఫ్రేమ్ వస్తే చాలు అని హ్యాపీ అయ్యేవాళ్ళు. ఇప్పుడు తీసుకున్న ఆడిషన్కి ఒక మాస్టర్ తీసుకుని వచ్చి ఉంటారు, అక్కడ లోపల ఎవరైనా వేరే కొరియోగ్రాఫర్ చేంజ్ అంటే వెళ్ళిపోతారు.
ఎందుకంటే వాళ్ళ ప్రజెంట్ ఏంటి, నేను వెళ్ళాలి, నేను ఆన్ స్క్రీన్ కనపడితే చాలు అని ఆలోచిస్తారే కానీ ఎవరితో వచ్చానో వాళ్ళతోనే చేయాలని ఉండరు ఇప్పుడు. వాళ్ళకి ప్రజెంట్ ఛాన్స్ కావాలి. అలా ఉంది. అలాంటి జనరేషన్లో జతిన్ ఆ రోజు లేదు నాకు మాస్టరే కావాలని నాకు కొరియోగ్రఫీ స్టార్ట్ అయింది. అంటే ముందు కొరియోగ్రఫీ అయ్యి తిరిగా పడిపోయి తిరిగా డాన్సర్ అయ్యి తిరిగా అసిస్టెంట్ అయ్యి తిరిగా ఇంకొక రీటేక్ తీసుకున్నా. అప్పుడు అనిపించింది అయ్యో వీడు నాకు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చాడు, వీడికి ఒక్క కప్పి లేకపోయినానే అన్నప్పుడు తిరిగా D14 జూనియర్స్, జోడీస్, లేడీస్, ఛాంపియన్స్ అని ఒక షో పెట్టారు. ఇది నాకు రైట్ టైము అని తిరిగా చేస్తానని తిరిగా జతిని తీసుకున్నా. యాక్చువల్లీ ఛానల్ వాళ్ళు వద్దు చేంజ్ అయ్యి వేరే కంటెస్టెంట్ తీసుకో అన్నారు. లేదు నేను జతిన్కే చేపిస్తాను, జతిన్నే తీసుకుంటాను. ఆల్రెడీ నీది జతిన్ది కాంబినేషన్ చూసేసాము, సేమ్ ఫ్లేవర్ వస్తుంది, చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఛాంపియన్లో మంచి మంచి పర్ఫార్మెన్స్లు ఇచ్చారు, తిరిగి అదే ఫ్లేవర్ వస్తుంది, నీకే ప్రాబ్లం అవుద్దని చెప్పాడు డైరెక్టర్. లేదు సార్ చేంజ్ చేస్తాను, అవుద్ది, వాడి వల్ల అవుద్ది, నేను కానీ చేంజ్ అవుతుంది, ఫ్లేవర్ చేంజ్ చేస్తానని వాడితో తిరిగా స్టార్ట్ చేశా. అదేమో తెలీదు, బై గాడ్ గ్రేస్ నా హార్డ్ వర్క్ లక్కో తెలీదు. ఆ సీజన్ మనకి గెలిపించా, నాలో ఉన్న గిల్ట్ ఫీల్ మొత్తం క్లియర్ అయింది. చాలరా అని నేను అనుకునింది సాధించాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అప్పుడు D14 అయింది. నెక్స్ట్ స్టెప్ సినిమా. ఫైనలీ నా డెస్టినేషన్ సినిమా. సినిమాలో వెళ్ళాలి, నాకు ఇష్టమైన అల్లు అర్జున్ సారు, ఎన్టీఆర్ సారు, రవితేజ సారు, అలా సినిమాకి వెళ్ళాలని పిచ్చి. సో లాస్ట్ నెక్స్ట్ ఆ సీజన్లో ఏమైంది, D14లో రవితేజ సారు. అవును, అది నేను ఎక్స్పెక్ట్ అని చేయాలి. నార్మల్ నా పర్ఫార్మెన్స్ అయింది. రవితేజ సార్ మీదే తిరిగా మెడ్లీ, ఆయన మీద ఒక సాంగ్ చేశాను, ఆయనకి చాలా ఇంప్రెస్ అయిపోయింది. తర్వాత నన్ను స్టేజ్ మీదే నెక్స్ట్ నా సినిమాలో నువ్వు కొరియోగ్రఫీ చేస్తావన్నారు. అది ఇంకొక డ్రీమ్ నాకు. మరి అయ్యిందా మరి ఏదైనా మూవీకి? అంటే అదే ఇస్తానన్నారు, నేను వెయిటింగ్, ఎప్పుడు ఇస్తారని తెలీదు కానీ వెయిట్ చేస్తున్నా. వస్తే డెఫినెట్లీ పక్కా చేస్తా. అయితే జతిన్ని గెలిపించినాం, కప్ అయితే వాళ్ళ అమ్మ చేతిలో పెట్టినాం. సో వాళ్ళ అమ్మ ఫీలింగ్ ఎట్లా ఉండే? వాళ్ళ అమ్మ ఫీలింగ్ అంటే ఎలా అంటే లైఫ్ లో నిన్ను మర్చిపోను అనింది. అంటే ఎందుకంటే మనోడు అప్పటి వరకు విన్ అవలా. వాడు ఒక D జూనియర్స్ చేశాడు, కన్నడలో ఒక 2 రియాలిటీ షో చేశాడు, ఒక 5 రియాలిటీ షోలో వాడు విన్నింగ్ అనేది లేదు. వాడి లైఫ్లోనే విన్నింగ్ లేదు. అన్ని ఫినాలేకి వెళ్తాడు, ఎలిమినేషన్ అవుతాడు, లాస్ట్ దగ్గరికి వెళ్తాడు, ఎలిమినేషన్ అవుతాడు. వాడికి విన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండింది వాడి లైఫ్కి. ఎందుకంటే నాకు ఒక కొరియోగ్రఫీ కావాలి అనుకున్నా, నాకు వచ్చింది. వాడికి ఒక విన్నింగ్ కావాలనింది. అది వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీ అయింది, చాలా అంటే చాలా హ్యాపీ అయింది. అప్పుడు నింది వాళ్ళ మమ్మీ. నేను యాక్చువల్లీ స్టార్టింగ్ నీ మీద డౌట్ పడ్డాను, నీకు ఇవ్వాలంటే అయ్యో ఏం చేస్తాడు, కొత్తడు ఎలా చేస్తాడు, ఎక్స్పీరియన్స్ మాస్టర్కి ఇస్తే బాగుంటుంది అనుకున్నా, కానీ అది రాంగ్ అని నువ్వు ప్రూవ్ చేసావు అని అప్పుడు వాళ్ళ మమ్మీ అనింది. అది నాకు ప్రౌడ్ మూమెంట్. అంటే ఎప్పుడు ఒక మనిషిని ఫేస్ చూసి డిసైడ్ చేయకూడదు. ఇప్పుడు రవితేజ సార్ అలా చెప్పారు, ఇంకా పెద్ద స్టారే అలా చెప్పారు. ఇంకోటి రవితేజ సార్ అంటేనే ఫేమస్, కొత్త ఛాన్స్, కొత్త వాళ్ళకి, కొత్త డైరెక్టర్స్కి, అందరికీ లైఫ్ ఇచ్చే అతను. సో నేను అలాగే వెయిట్ చేస్తున్నా. ఇంకా అప్పుడు ఇంకా స్టాప్ అయ్యి తర్వాత ఇప్పుడు నేను సినిమాలో చేస్తున్నా. అలా స్టార్ట్ అయింది నా లైఫ్. సో లైఫ్ అంటే ఇప్పుడు జర్నీ బాగుంది మీది, లైఫ్ జర్నీ. ఓకే, అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఎప్పుడంటే ఇప్పుడు మీరు కావ్యతో చేసేటప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడారు ఆ సాంగ్ తోటి, ఇప్పుడు రీసెంట్ గా కూడా అది రావడం జరిగిందని. ఆ సాంగ్ ఒక సూపర్ హిట్ అసలు, నిజం చెప్పాలంటే రీల్స్ కానీ ఏవైనా కానీ అప్పట్లోనే 2 years బ్యాకే చాలా ట్రెండింగ్ లో ఉండే. అంటే మిమ్మల్ని పిలవగానే సేమ్ డిట్టో దించేసి, అంటే ఇద్దరు ఆడుతుంటే అసలు సూపర్ అనిపించింది నాకు. సో అది బాగా గుర్తుంది నాకు. ఇంకా అంత బాగా ఆడి అందరు షాక్ అయిపోయారు. మీరు అది ఎందుకు ఆడానంటే అది కంపోజ్ ఏంటంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కంపోజ్ కష్టపడి చేసి ఉంటాం లోపల, ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళే లోపల ఇది ఎవరో చేయించుంటారులే. ఎందుకంటే ఇంతకుముందు 2 అబ్బాయిలకు చేయించా, అమ్మాయికి చేపిలా. అప్పుడు డౌట్ వస్తుంది అందరికి, ఇది ఎవరితో అమ్మాయికి ఇడికి రాజు చేపించడానికి, అమ్మాయి ఫ్లేవర్ లేదు. ఇప్పుడు ఎవరైనా 2 members-కి 2 అబ్బాయిలకు చేయించినప్పుడు అబ్బాయి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అమ్మాయికి చేయించక రాదు అనే థాట్లోనే ఉంటారు. సో సడన్ నాకు అమ్మాయి వచ్చింది, అదే ఫస్ట్ సాంగ్. అప్పుడు సునీల్ మాస్టర్ ఫేమస్ ఉన్నాడు. అమ్మాయిలు చేపించడంలో సునీల్ మాస్టర్, అంతకుముందు సుచిన్ మాస్టర్ D6 విన్నర్ అతను. సో వాళ్ళతో ఎవరితోనే హెల్ప్ తీసుకుంటాడులే అని నాకు రిహర్సల్ టాక్, రేపు షూట్ అంటే రిహర్సల్ టాక్ వచ్చింది. నాకు ఇదేంద్రా బాబు, కష్టపడి నేను చేపించి నేను కంపోజ్ చేస్తే ఏంద్రా టాక్ వచ్చింది అలా. ఓకే,
అంటే అక్కడే అదే అంటే మనోడు చెప్పలేరు, ఎవరో చెప్పి హెల్ప్ చేసుకొని తీసుకొని ఉంటాడు అని. తర్వాత సర్లే అనుకుని అది బై ఛాన్స్ అయిపోయింది. మేడం పిలిచారు. అప్పుడు నేను చేసినాక ఓ మనోడు అమ్మాయి లగ్గం చేస్తాడని అప్పుడు తెలిసింది. అదే అప్పుడు అన్నారు కదా వీళ్ళు జడ్జెస్ కూడా, పూర్వ మ్యామ్ ప్లస్ ప్రియమణి గారు, అంటే నువ్వు లేడీస్ కి బాగా చేస్తావు అని చెప్పేసి అబ్బాయిలకి. సో అప్పుడు నేను అనుకున్నా తర్వాత ఎవరికి అంటే అబ్బాయిలకు ఛాన్స్ ఎరా అయింది కొంపదీసి అని చెప్పేసి అనుకున్నా నేను. అంటే అట్లా కూడా ఉంటది కదా, అప్పుడు ఫీలింగ్ ఏముండే లోపల? అప్పుడు అన్నప్పుడు అమ్మో ఇదేంటి అమ్మాయిలకు మటుకే నేను చేయించేది, అబ్బాయిలకు చెప్పినా అంటే ఇంతకు ముందు నేను అబ్బాయి చేయించాను అంత బాగాలేదేమో అనిపించింది. కానీ ఆ గ్రేస్ అదంతా బాగా చేసినావు నిజం చెప్పాలంటే. ఆ బిట్ ఒక్కటి చూడాలి, అసలు సూపర్ ఉంది అది. ఏం లేదు సార్, నేనేం నేర్చుకున్నానంటే కంటెస్టెంట్ ఫస్ట్ తన కేపబిలిటీ చూడాలి. ఇప్పుడే కానీ ఎవరే కానీ ఇప్పుడు నాకు వచ్చిన డ్యాన్స్ నువ్వు చేయాలంటే అది రాదు. నీలో ఏముంది ఆ బెస్ట్ తీస్తేనే బయటకు వస్తుంది. సో అమ్మాయి చాలా మంచి డాన్సరు, బెల్లి అన్నీ ఏమి రాదు అమ్మాయికి. పాపం నా దగ్గరికి వచ్చినప్పుడు నీకేం వచ్చమ్మా అన్న, మాస్టర్ డ్యాన్స్ ఒకటి నేర్చుకున్నా, బెల్లి వచ్చా అన్న. మాస్టర్ బెల్లి రాదు మాస్టర్, పర్లేదు చేద్దాం నిదానం. అంటే వాళ్ళకి చేపించే విధానం ఉంటుంది. అలా స్టార్ట్ అయింది, బాండింగ్ బాగా అయింది, ఒక సిస్టర్ బాండింగ్ క్రియేట్ అయింది. అమ్మాయి కానీ ఇంట్రెస్ట్, పిచ్చి ఇంట్రెస్ట్. మిడ్ నైట్ 2 ప్రాక్టీస్ ప్యాకప్ చేస్తే తిరిగి నెక్స్ట్ డే మార్నింగ్ 10 అంటే 10కి వస్తుంది, కానీ నేను 10కి రాను. కానీ అమ్మాయి వచ్చి ప్రాక్టీస్ అంటే నిన్న నేర్పించింది చేస్తూ ఉంటుంది. అంత డెడికేషన్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అంత వచ్చింది ఇష్టమే నేను అక్కడ ఎక్కేయాలి. అట్లా అంటే చాలా మంది ఉన్నారు ఇప్పుడు నిజం చెప్పాలి. యాక్చువల్లీ ఎగ్జాంపుల్ నేను అంటే డాన్సర్ అయ్యా, అసిస్టెంట్ అయ్యా, కొరియోగ్రాఫర్ అయ్యా, తిరిగా పడిపోయినా. అవును, తిరిగా లేయాలి. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నేను చాలా మందిని చూశాను. ఇది ఒక్కటి చెప్పాలనిపిస్తుంది. ఎప్పుడు కానీ మనం ఒక అచీవ్మెంట్ చేయాలంటే ఇదేమంటారు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం అనుకున్న టైంకి అవదేమో, కానీ వన్ డే నీ హార్డ్ వర్క్ తీసుకుని వెళ్ళద్దు అక్కడికి. నేను నిజంగా డీకి వస్తా నేను ఊహించలే. D1 నుంచి D5 వరకు నేను మా నాన్నతో ఇంట్లో కూర్చొని తినేటప్పుడు చూస్తుంటాను, ఎంజాయ్ చేస్తున్నాం. మా నాన్న నేను కూర్చొని వీళ్ళు బాగా చేస్తారు అలాంటి ఫ్యామిలీ నుంచి, పూర్ ఫ్యామిలీ నుంచి చూసేవాడిని. కట్ చేస్తే నేను డీకి వెళ్తానని తెలియదు. అంటే ఏం లేదు, నీ హార్డ్ వర్క్ నువ్వు కీప్ ఆన్, నువ్వు పని చేస్తే అది ఆటోమేటిక్ నీకు అది నీ దగ్గరికి వస్తుంది. అవును. సో ఇంతకుముందు మీరు అనడం జరిగింది అంటే మాది పూర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి, అసలు మీది ప్రాపర్ ఎక్కడ? సో అమ్మ నాన్న అసలు ఏం వర్క్ చేస్తారు? యాక్చువల్లీ నేను అందరూ బెంగళూరు అనుకుంటారు. ఓకే. కానీ నేను పుట్టింది నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నాయుడుపల్లి అని ఒక చిన్న విలేజ్. ఓకే. ఆంధ్రప్రదేశ్లో నేను పుట్టింది. ఓకే. ఇప్పటికీ మా అమ్మోళ్ళమ్మ వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ మొత్తం ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండేది. ఓకే. నెల్లూరు. నేను మా డాడీ బెంగళూరులో పని చేస్తున్నప్పుడు, సో నన్ను చిన్నప్పుడు ఒక 3 years నేను యాక్చువల్లీ ఒక 2nd standard వరకు తెలుగు చదివా. ఇప్పటికీ నాకు తెలుగు చదివేకి వచ్చు లైట్గా. ఏంటంటే చిన్నప్పుడే నేను వెళ్ళిపోయాను బెంగళూరుకి. అక్కడ చదివి అక్కడ ఎడ్యుకేషన్ అయింది. ఆంధ్రాలో పుట్టాను, అక్కడే ఉన్నాను. ఆ నుంచి మా డాడీ తీసుకుని వెళ్ళారు. అక్కడ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. అక్కడ ఎడ్యుకేషన్ బెంగళూరు కన్నడ నేర్చుకొని అక్కడ ఎడ్యుకేషన్ అయ్యి అక్కడ డ్యాన్స్ చేస్తున్నా. తర్వాత అక్కడి నుంచి తిరగా నువ్వు తెలంగాణ తిరగా వర్క్ ఇక్కడ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చి ఎన్ని డేస్ అవుతుంది సార్? నేను అంటే ఇక్కడ వచ్చి 1 year నుంచి 1.5 year నుంచి ఇక్కడ ఉన్నాను. అంతకుముందు నేను ట్రావెల్ చేస్తున్నా, బెంగళూరు టు హైదరాబాద్ అని ట్రావెల్ చేస్తున్నా. ఓకే. సో బెంగళూరులో ఎక్కితే ఇక్కడ ఎక్కడ దిగుతుండే? నేనా అక్కడ ఎక్కితే కాచిగూడ రైల్వే స్టేషన్. ట్రైన్ తక్కువే కదా, అది ఈజీ మాకి. ఓకే. కాచిగూడలో దిగి ఆ నుంచి ఈ అన్నపూర్ణ స్టూడియో 7 acres. ఈ 3 లొకేషన్లే తెలుసు. ఇప్పుడు కొత్తగా మణికొండ. అవును, మనకి బెంగళూరులో మణికొండ. ఇప్పుడు నేను నాకు ఇల్లు ఉండేది మణికొండ నుంచి నేను బెంగళూరుకి వెళ్ళాలంటే కాచిగూడ, లేకుంటే SR నగర్ బస్ స్టాప్, మెహదీపట్నం బస్ స్టాప్, బెంగళూరు బస్ ఎక్కితే. లేదు ట్రైన్ అంటే కాచిగూడ, లేదంటే ఇలా టీవీ షో అంటే అన్నపూర్ణ స్టూడియో 7 acres, తుక్కుగూడ. ఇన్ని తెలుసు ఈ లొకేషన్లు తప్ప బ్రోక్ ఏమి తెలియదు హైదరాబాద్ లో. గోల్కొండ వెళ్ళిరా? లేదు. చార్మినార్, ఇన్నార్బిట్ మాల్ తెలుసు, అంటే మూవీస్ కి వెళ్తాం కదా. మూవీస్ కి వెళ్తారు, అది కూడా జూబ్లీ హిల్స్ దగ్గరలో ఉంటది కాబట్టి. ఇన్నార్బిట్, ఏఎంబి మాల్. ఓకే. అంటే డైలీ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి ఎక్కువ, అలాంటి ప్లేసెస్ తెలుసు అంతే. ఓకే.
సో అంటే ఎప్పుడన్నా అంటే ఓన్లీ డాన్స్ ఈ కష్టమే కాకుండా ఎంజాయ్ చేయాలని చెప్పేసి చార్మినార్, గోల్కొండ ఇవేం వెళ్ళలేదు ఇప్పటివరకు? ఏం లేదు. అంటే నాది బ్యాక్గ్రౌండ్ వచ్చి రిచ్ అయితే నేను అన్ని ఎంజాయ్ చేసుకుంటూ తిరుక్కుంటూ నేను లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ నా బ్యాక్గ్రౌండ్ నా మీద డిపెండ్ అయ్యి ఉంది. ఓకే. నా ఫ్యామిలీ ఇప్పటికీ బెంగళూరులోనే ఉంటారు, నేను ఒక్కనే ఇక్కడ ఉంటాను. సో వాళ్ళని వదిలి ఇక్కడికి వచ్చానంటే నేను ఏదో సాధించాలనే వచ్చాను, కానీ అలా నేను ఎంజాయ్ చేయకూడదని చెప్పట్లేదు. అంటే వర్క్ బిజీ వల్ల నేను ఎక్కువ తిరగలేకపోతున్నా అంతే. ఓకే. సో అమ్మ నాన్న ఏం చేస్తారు? డాడీ సెక్యూరిటీ, ఆఫీస్ గార్డ్ అని ఉంటుంది కదా, ఆ సెక్యూరిటీ. మమ్మీ ఇళ్ళ పని చేసుకుంటుంటుంది. ఇప్పటికీ కూడా? ఇప్పుడు లేదు, మా మమ్మీ ఇప్పుడు లేదు. మా డాడీ ఇప్పటికీ చేస్తాడు. మా డాడీకి ఇప్పుడు నేను ఎందుకు చేస్తావు సెక్యూరిటీ పని, వదిలేయచ్చు కదా, అరే నేను ఈ పని చేసి నేను ఇంత పెద్దోని చేశా, నువ్వు పని చేస్తున్నావు నేను వదిలేకపోదు, నా పని నాది నీ పని నీది అంటాడు మా డాడీ. ఇప్పటికీ మా డాడీ సైకిలే. నేను ఇప్పటికీ బండి తీసుకోవచ్చు కదా అని ఎందుకు సైకిల్ అంటే నాకు సైకిలే ఇష్టం అని ఇప్పటికీ అట్లాస్ సైకిల్ ఇప్పటికీ ఈ రోజుకి తొక్కుతాడు. ఆయనకు ఒక 55 years, నాకిన్నా గుండ్రంగా గట్టిగా ఉన్నాడు. నన్ను కొడితే ఆయన పడిపోతా, అంత స్ట్రాంగ్ ఉన్నాడు. అంటే ఆయనకి ఏంటంటే సైకిల్ అంటే వచ్చిన దాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు నువ్వు టీవీలో కనబడుతున్నావు, ₹1 తీస్తున్నావు అని నా పని ఎందుకు వదులుకోవాలనే మైండ్ సెట్. ఏం తప్పు నేను చేసే పని, సెక్యూరిటీ నా పని నాది అనే రకంగా మా నాయన డాడీ. సో అట్లా డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు సక్సెస్ వస్తుంది నిజం చెప్పాలంటే. ఇప్పుడు డాడీ ఇప్పుడు నువ్వు ఇంత పేరు వచ్చినా అంటే నేను అక్కడ నుంచే వచ్చినా కాబట్టి నేను అక్కడనే ఉంటా అని చెప్పేసి డాడీ అన్నాడు చూడు, చాలా గ్రేట్ మాటలు అవి. సో అంటే నువ్వు ఎప్పుడన్నా నీ లైఫ్లో స్ట్రగుల్స్ పడ్డావా? అంటే ఏడవడం కానీ ఏదైనా సాధించలేకపోతుంటే? చాలా స్ట్రగుల్స్ పడ్డాను. ఎప్పుడంటే నేను కొరియోగ్రాఫర్ అయ్యాను. కొరియోగ్రాఫర్ అయినప్పుడు మా మమ్మీకి హార్ట్ పేషెంట్. ఓకే. అంటే చాలామంది ఏమనుకుంటారు, టీవీలో కనబడతాడు, డీలో ఉన్నాడు, వీడికి ఏం తక్కువ డబ్బు అనుకుంటారు ఫ్యామిలీస్, వీళ్ళందరూ అనుకుంటారు. అప్పుడు సడన్గా మా మమ్మీకి హార్ట్ ప్రాబ్లం అయ్యి, హార్ట్లో హోల్స్ బ్లాక్ అయ్యి, అప్పుడు సడన్గా హాస్పిటల్కి జాయిన్ చేయాలి. తీసుకుని వెళ్ళాను, జాయిన్ చేశాను. నాకు అక్కడ అమౌంట్ లేదు అప్పుడు. అది చాలా అంటే నా లైఫ్లో అది నేను మర్చిపోని రోజు. ఎందుకంటే అరే నేను కొరియోగ్రాఫర్ అయినా కానీ నాకు అక్కడ డబ్బులు లేదే. అంటే ఒక తల్లి అంత బాధపడుతుంది, ఆమెకు హాస్పిటల్ నేను కరెక్ట్గా చూపిలేకపోతున్నాను. అప్పుడు అది నాకు లైఫ్లో మర్చిపోయిన రోజు. అప్పుడు చాలా కష్టపడ్డా. అప్పుడు నా ఫ్యామిలీస్ చాలామందికి ఫోన్ చేశాను ఇలా అంటే. ఇంకోటి ఏంటంటే మా ఫ్యామిలీ వాళ్ళు నాకేమి లక్షలు హెల్ప్ చేసే అంత స్థాయిలో లేరు. వాళ్ళు కానీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. అప్పుడు అనిపించింది ఈ మిడిల్ క్లాస్లో ఎందుకమ్మో పుట్టాము, ఈ బాధలు ఏంటి అని. తర్వాత అనిపించింది అప్పుడు చాలా అంటే అదేమంటారు కదా, మా మమ్మీ హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాధ అయిపోయింది. అప్పుడు అప్పు చేసి పప్పు కూడా తింటారంటారు కదా సామెత. అప్పుడు చాలామంది ఫోన్ చేసి, నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇలా చెప్పి ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు అప్పుడు నాకు. అప్పుడు మా మమ్మీని తీసుకొని వెళ్ళి హాస్పిటల్, ఇప్పటికీ మా మమ్మీకి ఇంకా క్యూర్ అవ్వాల. ఇప్పుడు ట్రీట్మెంట్ మంత్లీ నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే మా మమ్మీకి ఆపరేషన్ చేపిద్దామంటే మా మమ్మీకి భయం. ఒకసారి డిసైడ్ అయ్యి ఆపరేషన్ చేపిద్దాం, హోల్స్ ఏముందో బ్లాక్ చేపిద్దాం అనుకుంటే మా మమ్మీ చూస్తే అప్పటికి ఆపరేషన్ థియేటర్కి తీసుకొని భయపడి ఫుల్ హై బీపీలో ఉంది. వాళ్ళు హై బీపీ ఉంటే చేయరు. అవునవును. అదేదో టాబ్లెట్స్ ఇచ్చారు, అయినా తగ్గట్లే. అయ్యో చేసేకోవద్దు ఈమె ఎంత భయపడుతుందని. అంటే మా అమ్మ చాలా భయం, ఏమైనా అయిపోద్ది అంటే ఈడొక్కడున్నాడు, వీడికి ఏదన్నా ఒక దారి అయితే బాగుంటుందని మా మమ్మీ పిచ్చి. అది ఇప్పటికీ వాళ్ళు ఏమన్నా తర్వాత ట్యాబ్లెట్స్లో క్యూర్ చేద్దాము, ఎందుకంటే చాలా భయపడుతున్నారు, అంత ఉండకూడదు, చాలా హై బీపీ వెళ్ళిపోద్ది. థియేటర్కి వెళ్తుంటే భయపడుతుంది ఆపరేషన్ థియేటర్కి. వాళ్ళు ఆపరేషన్ థియేటర్కి తీసుకొని పోయి వాపస్ పంపించారు. అదేదో టాబ్లెట్స్ ఇచ్చారు డౌన్ అవడానికి. అప్పటికి ఇంకా సరే అని ఇంకా ట్యాబ్లెట్స్లో క్లియర్ అవుతుంది స్లోగా. ఇప్పటికీ నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే మా డాడీ సెక్యూరిటీ, మా మమ్మీ వచ్చి ఇళ్ళ పని చేసుకుంటాడు. అప్పుడు మా అన్న మమ్మల్ని చూసుకుంటున్నాడు. మా అన్న అప్పుడు మేస్త్రి గార పని అలా చేస్తున్నాడు. మా అన్న ఎడ్యుకేషన్ వదిలేశాడు, ఎందుకంటే ఫ్యామిలీని పోషించాలి అని. మా అన్న నైన్త్ వదిలేశాడు. అలా వాడు చూసుకుంటున్నాడు. అప్పుడు నన్ను స్కూల్ చదివిస్తున్నాడు. నేను స్కూల్లో పిచ్చి కాక నాకు డ్యాన్స్ పిచ్చి ఎక్కువయ్యి నేను డ్యాన్స్ మీద కొద్దిగా ఈ స్కూల్లో కోలాటం అవి ఉంటాయి కదా, అవి నేర్చుకుంటూ అలా డ్యాన్స్ మీద మా ఇంటి దగ్గర ఒక డ్యాన్స్ క్లాస్ ఉంది.
ఆ డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యి ఆ డ్యాన్స్ క్లాస్ నేర్చుకుంటూ అప్పుడు మా ఇంట్లో నాకు డ్యాన్స్ 1% సపోర్ట్ లేదు. మనకి ఎందుకు ఇవన్నీ, మన వల్ల అవ్వదు, మనము రోజుకి పోయి సంపాదించామా, ఆ రోజు డబ్బులు వచ్చిందా, తిన్నామా, పనుకున్నామా, అలాంటి లైఫ్. అంటే ఇప్పుడు మా అన్న మార్నింగ్ పనికి వెళ్ళాడు, ఈవినింగ్ వస్తే ఒక ఎంతో డబ్బులు వస్తుంది ఆ రోజు. అంటే రోజుకి రేషన్ తెచ్చుకొని తినే అంత అప్పుడు ఉన్నింది. అప్పుడు నాకు డ్యాన్స్ మీద ఎక్కువ పిచ్చి. అప్పుడు మా అమ్మ మా నాన్న డైలీ ఏడ్చేవాళ్ళు, ఎందుకు వద్దు వద్దు, చాలామంది ఎందుకు ఇది కావాలా, సినిమా ఇండస్ట్రీ ఎందుకు, అది మన వల్ల. అంటే మా ఫ్యామిలీలో సినిమాలో ఎవరు లేరు, నా ఫ్యామిలీ నుంచి నేను ఒక్కనే ఇలా దారికి వచ్చి ఉండేది. వాళ్ళకి తెలియదు ఇండస్ట్రీ గురించి. మా ఇంట్లో చదువు చదువు, డబ్బు కట్టాం కదా, మా అన్న పని చేసి డబ్బు కడుతుండే కాలేజ్కి. నేను కాలేజ్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు చదువు రావట్లే. ఇంకోటి నేను క్లాస్లో పోయి కూర్చున్నా కానీ అది నాకు ఎక్కట్లే. నాకు ఏంటంటే డ్యాన్స్ పిచ్చి, డ్యాన్స్ చేయాలి డ్యాన్స్ చేయాలి డ్యాన్స్ చేయాలి. ఏదన్నా గణేష ఫంక్షన్ ఉంటే వెళ్ళిపోతున్నా, ఎవరో తీసుకుని వెళ్తున్నారు, వాళ్ళు నాకు ఒక్క పూట ఫుడ్ పెడితే చాలు, డ్యాన్స్ ఆడడం, వాళ్ళు తీసుకుని వచ్చి వదిలేవాళ్ళు. అలా చేస్తూ తర్వాత ఇంట్లో తెలిసిపోయింది. నేను ఇంకా తర్వాత రీసెంట్గా మా అన్నకి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయ్యి వాడిది ఒక ఫ్యామిలీ అయింది. తర్వాత నేను మా మమ్మీ నేను ముగ్గురు. అంటే అన్నయ్య సెపరేట్ అయిపోయిందా? పెళ్ళి అయ్యి కొన్ని రోజులు ఉన్నారు మాతోనే, తర్వాత సపరేట్ అయ్యారు. అయ్యాక నేను మా మమ్మీ డాడీ. తర్వాత ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్, ఎక్కువ అంటే అప్పు నింది, అప్పు తీర్చాలి. ఇంకా నేను కానీ పని చేయట్లే. మా నాన్న ఒక్కడే అయిపోయాడు, మా నాన్న మా మమ్మీ. మా అన్న పెళ్ళి అయింది, కొన్ని రోజులు ఉన్నారు, తర్వాత సమ్ ఇష్యూస్ వల్ల అలా ఇదయ్యారు. తర్వాత ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్. మా మమ్మీ, నువ్వు ఇలా డ్యాన్స్ చేసుకుంటుంటే ఎప్పుడు అవుద్ది, ఎప్పుడు అప్పులు, మనం ఎప్పుడు బాగుంటాము, చదువు నింటే ఏదైనా పని కన్నా వచ్చు, ఒక జాబ్ వచ్చు, ఒక బ్యాంకులోనూ ఏదో వచ్చు అని ఇలా డైలీ. నేను అప్పటికి నాకు మనసు రావట్లే పనికి వెళ్దారంటే. అప్పటికి 1 month వేరే పనికి వెళ్ళా, అవులా సరే మనకి డ్యాన్స్ చేయని డ్యాన్స్ చేసుకుంటూ ఫ్యామిలీని వదిలేసా. నేను దీంట్లోనే చేయాలి ఏదో ఒకటని. అప్పుడు మా ఇంట్లో నా ఈడెందుకన్నా ఉన్నాడు అనే అంత ఫీలింగ్ తెప్పించాను. అంటే తల్లికైనా వాళ్ళు అనుకునేది అవ్వకుంటే వాళ్ళకి ఆ ఫీల్ అయిపోద్ది. నేను అంత అంటే ఒకసారి నేను డీకన్ ప్రాక్టీస్కి ఏదైనా వస్తే ఒక 15 days వెళ్ళను, 20 days వెళ్ళను, ఇంటికి ₹1 నా నుంచి వాళ్ళకి ₹1 ఆదాయం లేదు. నాకు డ్యాన్స్ పిచ్చి అలా డ్యాన్స్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు చాలా అంటే ఇంకా డైలీ వాళ్ళు, ఏంది ఇది, ఈ లైఫ్ ఏంటి, ఈడొక్కడు పుట్టాడు, ఈడేంది ఈ దారి, ₹1 ఆదాయం లేదు, అలా ఫ్యామిలీ ఉన్నప్పుడు. తర్వాత నేను ఒక కొరియోగ్రాఫర్ అయ్యాను. తర్వాత నాదేనా ఒక ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అదే మా అమ్మ మా నాయన మా అన్న ఏడుస్తున్న వాళ్ళు ఈరోజు అదే వాళ్ళు నన్ను చూస్తే ప్రౌడ్ ఫీల్ అవుతారు. ఆ రోజు ఏమన్నా నేను మా అమ్మ మా నాయన ఏడుస్తున్నారు, వాళ్ళకి నేను బాధ పెట్టకూడదు, అది నేనేం కావాలని బాధ పెట్టలేదు, బై సిచ్యువేషన్ అలా వెళ్తా ఉన్నింది. ఈరోజు వాళ్ళు హ్యాపీ ఉండరు, ప్రౌడ్ ఫీల్గా ఉండరు. ఒకప్పుడు మా అమ్మ మా నాయన ఊరికి వెళ్తే ఏంటి నీ కొడుకు ఏం చేస్తున్నాడు, టీవీలో వస్తున్నాడా అనేవాళ్ళు, రిలేషన్స్ ఊరు అటు ఇటు వాళ్ళు ఎక్కడొస్తున్నాడు టీవీలో, మీ కొడుకు ఏం చేస్తున్నాడంటే మా కొడుకు టీవీలో డాన్స్ చేస్తాడు. అవును, ఒక్కరోజు కానీ చూడలేదే, మీకు తెలుసు కదా గ్రూప్ డాన్స్, ఒక సెకండ్ అలా వస్తాడు వెళ్ళిపోతారు, ఎందుకంటే మెయిన్ కంటెస్టెంట్. అలా నేను ఒక్కొక్కసారి ఊరికి వెళ్ళినప్పుడు, అరే నువ్వు ఏం చేస్తున్నావురా, ఎక్కడ డాన్స్ ఆడుతున్నావు, ఏ టీవీలో అంటే డీ ప్రోగ్రాంలో చేస్తున్నా నాన్న, అన్నయ్య తమ్ముడు అని చెప్తుంటే, ఎక్కడ అంటే యూట్యూబ్లో ఓపెన్ చేసి చూపిస్తాను అది కాదు అన్నప్పుడు, అరే అదేంట్రా నువ్వు ఎప్పుడు రా ఇలా వచ్చేదని అంటే పొడిచేలాగా అడుగుతా ఉన్నారు. తర్వాత నేను కొరియోగ్రాఫర్ అయినాక ఇప్పుడు అదే మా మమ్మీ మా డాడీ ఊరికి వెళ్తే ఆ ఊరు మొత్తం మా మమ్మీ మా నాన్న ముందు ఉంటారు, అది చాలు నాకు. అంటే డబ్బు ఎలాగైనా సంపాదించు, నేనేంటంటే డబ్బు ఎలాగైనా సంపాదించు, పేరు సంపాదించు చాలా కష్టం నిజం. డబ్బు 100,000 దారులు ఉన్నాయి సంపాదడానికి. డబ్బు ఈరోజు నా దగ్గర ఉంటుంది, రేపు మీ దగ్గర ఉంటుంది, ఇంకొకటి దగ్గర. కానీ పేరు మీ దగ్గర ఉంటే అది మీదే. అవును, పేరు నాది ఉంటే నాదే. కానీ పేరు రావడానికి చాలా కష్టపడాలి నిజం. నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు వచ్చే యంగ్ కొరియోగ్రాఫర్స్ డాన్సర్స్కి ఏంటంటే స్ట్రగల్స్ ఉంటాయి. స్ట్రగల్స్ దాటితేనే నీకు ఒక గోల్, ఒక అచీవ్మెంట్ ఉంటుంది. ఆ రోజు నా ఫ్యామిలీని నేను ఎదురేసుకున్నా, నేను కావాలని ఎదురేసుకోలే, నాకు ఒక గోల్ ఉన్నింది, ఆ గోల్కి వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను ఆ రోజు అయ్యో మనకెందుకు ఇది ఇండస్ట్రీ, నా ఫ్యామిలీ ఏంటి అదేంటి అనుకుని ఉంటే ఈరోజు నేను ఇక్కడికి రాను. అవును నిజమే.
అది నేను చెప్తున్నది, స్ట్రగల్స్. మళ్ళీ వచ్చిన దశమే సక్సెస్ అని ఎక్స్పెక్ట్ చేయగాకండి. అవును. వచ్చి 1 month 6 monthsకి ఎక్స్పెక్ట్ అనేది చేయగాకండి. నాకు సక్సెస్ వచ్చింది ఆఫ్టర్ 8-9 yearsకి. నేను కొరియోగ్రాఫర్ అయింది ఒక 8-9 years స్ట్రగల్ అయ్యా. అంతవరకు నేను అంటే 5 years నేను డబ్బు చూడలే. అంటే ఊరికే అంటే డబ్బు చూడలేదంటే అప్పుడు నాకు డబ్బు మైండ్ లేదు. అంటే ముందు నేర్చుకోవాలి పని ఏంటి, అదేంటి, ఇదేంటి అని మొత్తం క్లారిటీ నేర్చుకున్నా నీకు ఆటోమేటిక్ నీ వర్క్ వస్తే నీకు ఆటోమేటిక్ మనీ నీ వెనక ఉంటుంది. అవును, మనీ వెనక మనం వెళ్ళామా వర్క్ మనకు రాదు. అవును, నిజమే. నేను అది అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏమైపోయిందంటే ఒక షో చేస్తాడు, ఓపెన్ చెప్తాను ఇది ఇలాగే అండి, ఒక షో చేస్తాడు, ఒక 2 షోలు చేస్తాడు డాన్సర్గా, కట్ చేస్తే ఒక డాన్స్ క్లాస్ ఓపెన్ చేస్తాడు. అవును, ఇప్పుడు గల్లీకి ఒక డాన్స్ స్కూల్ అయిపోయింది కదా. అక్కడ ఒక పోస్ట్ వేస్తాడు, ఇలా ఇలా డాన్సర్ అని ఒక కొంతమంది ఆర్టిస్ట్తో ఫొటోస్ అన్ని తీసుకుంటాడు, వేసేస్తాడు డాన్స్ క్లాస్. ఓకే, నువ్వు ఓపెన్ చేయి, మంచి డ్యాన్స్ క్లాస్ నేర్పించిన వాడికి ఎఫెక్ట్ అవుద్ది. ఎందుకంటే ఒక డ్యాన్స్ క్లాస్ నేమ్ పాడైందా, ఇక్కడ ఏం నేర్పించలేదంటే అయ్యో అన్నీ అలాగే ఉంటాయేమో అవును అనే ఒక ఇదవుద్ది. అలా అయిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు సార్ నేను డ్యాన్స్ చేసేటప్పుడు ఒక ఏరియాలో ఒక 4-5 ఉండేది, అది మెయిన్ డ్యాన్స్ క్లాస్. ఒక క్లాస్లో అంతమంది. ఇప్పుడు ఎలా అయిపోయింది, ఈ రోడ్లో ఒక 10 క్లాసులు ఉంటాయి, పక్క రోడ్లో 10 క్లాసులు ఉంటాయి, మనకొండలో చాలా ఉన్నాయి. అది ఎలా అయిపోయిందంటే స్టెప్ బై స్టెప్ చాలా క్లాసెస్. వాళ్ళు ఏంది ఈజీగా వాళ్ళకి షోస్ ఈ అన్నీ పట్టుకుంటారు. ఇప్పుడు ఏమైంది, మంచి కొరియోగ్రాఫర్ ఉంటాడు, వాడికి ఒక డిమాండ్ ఉంటుంది, వాడు ఒక అమౌంట్ చెప్తాడు, కొంతమంది వెళ్తారు తక్కువ చేసేస్తారు. అవును, అప్పుడు మంచి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అంటే స్టాండర్డ్ ఉండదు అని నేను చెప్తున్నది. ఇప్పుడు ఈ కొరియోగ్రాఫరు ఒక అమౌంట్ చెప్తాడు, ఈడేం చేస్తాడు, నేను ఇంతలో నేను చేసేస్తాడు. అప్పుడు ఏమైపోద్ది, వాళ్ళు స్టాండర్డ్ చూడరు, పని క్లాస్ అవుద్ది, అంటే వర్క్ ఇంపార్టెన్స్ ఉండదు, మనీ ఇంపార్టెన్స్ అయిపోద్ది అని. అవును. సో ఇంకోటి కూడా, ఇప్పుడు మీ అంటే అమ్మ నాన్న వాళ్ళు ఏడుస్తారని చెప్పేసి నువ్వు ఆపేసి ఉండుంటాయి, ఇప్పుడు ఈ స్టేజ్కి నువ్వు రాకపోతున్నాను. సో ఇంకోటి కూడా పేరెంట్స్కి అందరికీ నేను ఏమని చెప్తున్నా అంటే, సో అంటే పిల్లలు ఏదన్నా ఇష్టపడితే అది చేయనియాలి. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి ఎంత కష్టమైనా చేయగలరు వాళ్ళు. అంటే వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే అమ్మ నాన్న ఒప్పుకున్నారు, మేము ఏదన్నా ఒకటి చేయాలన్నది. ఇష్టమైన పని ఎంత కష్టమైనా చేస్తారు ఎవరైనా సరే. సో పిల్లలకు ఆ ఫ్రీడమ్ ఇవ్వండి. అట్లాగే అంటే పిల్లలు కూడా అంటే ఎక్కువ సతాయించకుండా, ఇప్పుడున్న జనరేషన్ అయితే చాలామంది పేరెంట్స్ని సతాయించడం అది బాగా చేస్తున్నారు. అంటే అమ్మ వాళ్ళ ఏదైనా చెప్తే, పేరెంట్స్ ఏదైనా చెప్తే వినాలే. సో వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి చెప్పాలి, మీకేం కావాలో మీరు చెప్పుకోవాలి. చాలా మంది పేరెంట్స్ దగ్గర కూడా ఓపెన్ అవ్వరు. అంటే నేను ఇది చేయాలనుకుంటున్నది, ఇక వాళ్ళు అమ్మ నాన్న ఏది చేస్తే అది వెళ్ళిపోదాం, కాలేజీలోకి వెళ్ళరు, ఏం వెళ్ళరు, బంకులు కొడతారు, తిరుగుతూ ఉంటారు. అక్కడ వాళ్ళకు చెడ్డ పేరు, ఇక్కడ వీడేది నేర్చుకోరు, మొత్తం అదే అయిపోద్ది లైఫ్ మొత్తం అదే. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ అంటే ఇద్దరే తప్పు ఉంది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఇలా సాధిస్తాను వచ్చి చెడిపోయి తప్పుదారికి వెళ్తే వాళ్ళ ఎగ్జాంపుల్స్ చూసుంటారు. అవును. సో అందువల్ల వదలరు. ఇంకోటి మంచోడు కష్టపడుతుంటాడు కానీ పేరెంట్స్ వదలరు. అవును. సో ఇదేమైపోతుందంటే కరెక్ట్గా మీరు మీ పేరెంట్స్ చెప్పారు నేను ఇలా చేస్తుంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అచీవ్మెంట్ చేస్తే వాళ్ళ హ్యాపీ. అవును. ఇప్పుడు ఏమైపోయింది, పేరెంట్స్ కానీ భయం ఉంటుంది. ఎందుకంటే నేను ఇది చేస్తాను అంటాడు కానీ బయటికి పోయి ఏం చేస్తాడో తెలియదు. అయితే ఇంకోటి మీకు ఒక టఫ్ క్వశ్చన్ ఇప్పుడు. సో అంటే ఇద్దరిట్లో ఎవరు బెస్ట్ అనేది నాకు చెప్పాలి. ఒకటి జతిన్, ఒకటి కావ్య, ఇద్దరిట్లో ఎవరు బెస్ట్ డాన్స్? 2 కంట్లో చెప్పండి. ఇది మూసినా మైనస్, ఇది మూసినా మైనస్. ఇప్పటికి టచ్ లో ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. ఓకే. ఈ రోజు ఏమన్నా కాల్ మాట్లాడిరా, మెసేజ్ కానీ కాల్ కానీ? లేదు. ఇక ఎవరు బిజీలో వాళ్ళు. ఓకే. అంటే ఏదన్నా ఫంక్షన్స్ పండగలు ఉంటాయి, విషెస్, కాల్. ఓకే. అలా. అయితే జతిన్ తో ఒక డాన్స్ చేయడం జరిగింది మీరు, లేడీ గెటప్, మేరీ జాన్. దాని తర్వాత మన ఎవరు ఆని మేడం కూడా వచ్చి చేయడం జరిగింది. అవునా? సో ఆ పాట తర్వాత సో జనాలు ఏం మాట్లాడారు మీ గురించి? సార్ ఆ పాట తర్వాత నాకు చాలా ఈవెంట్స్ వచ్చాయి. ఓకే. వెళ్ళాల. ఎందుకు అంటే లేడీ గెటప్ వేయమని వాళ్ళు గాడ్ ప్రామిస్ చాలా కాల్స్ వచ్చాయి. ఓకే. మేరీ జాన్ సాంగ్ చేయాలి లేడీ గెటప్ లో. ఓకే. ఆ సాంగ్ చూసి నన్ను పిలిస్తే ఓకే, అదే నేను ఇలా రమ్మంటే వస్తా. అక్కడ నేను ఆ గెటప్ వేసి సాంగ్ చేయాలంట. ఓకే, మనకి టీవీ షోస్ అంటే మనకి టైం ఉంటుంది, గ్యాప్ ఉంటుంది, మేకప్ రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అదొకటి ఉంటుంది. నువ్వు పబ్లిక్ ఎలా చేస్తావు, ఎక్కడ రెడీ అవుతావు, ఎక్కడ? నిజం చెప్పండి, మీ ఫోటో మీరు మీ వీడియో చూసుకున్నప్పుడు ఏమనిపించింది ఫీలింగ్?
నేను ఇంత బాగా చేస్తున్నా అనిపించింది. అంత గెటప్ అంటున్నాను, నిజంగా అమ్మాయిలానే ఉన్నారు. యాక్చువల్లీ ఆ రోజు సెట్ మొత్తం గోల గోల. అంటే రామ్ మాస్టర్ ఇలా చేస్తాడా అని కానీ ఎవరికి తెలియదు. రామ్ మాస్టర్ ఒక ఇన్నోసెంట్, ఒక సైలెంట్ గా వస్తాడు, స్టేజ్ మీద ఇలా అంటాడు, ఒక డాన్స్ చేస్తాడు, కంపోజ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు, సైలెంట్. రామ్ మాస్టర్ అమ్మాయిలాగా ఆడతాడా అనేది అంటే కంపోజ్ చేస్తాడని ఉండింది కావ్య. తర్వాత ఒక ప్లాట్ఫామ్ దొరికింది, అప్పుడు చేసినప్పుడు మొత్తం సెట్ మెంటల్ అయిపోయారు. ఏంది ఇది రామ్ మాస్టరేనా, ఏంది ఇలా చేస్తున్నాడు. యాక్చువల్లీ ఇంకా చాలా ఫుటేజ్ ఉన్నది, ఎడిటింగ్ వల్ల కొద్దిగా టైం డ్యూరేషన్ ఉంటుంది వల్ల, దానివల్ల స్టేజ్ కిందంతా దిగేసిన అబ్బాయిలతో చూసా. మొత్తం సాంగ్ మొత్తం నేను చూసిన ఆ రోజు. దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా కూడా చూసిన సాంగ్. సో అంటే మీది ఇంటర్వ్యూ ప్లాన్ చేసే ముందు మీరు చూసిన అనమాట, అందుకే కదా ఆనే మాస్టర్ కూడా వచ్చి వచ్చి చాలా. ఆమె ఇప్పటికి ఎప్పుడు దొరికినా ముందు ఏ మేరీ జాన్ అంటది మాస్టర్ అంట. ఏదైనా బయట కలిసినప్పుడు అది నెక్స్ట్ లెవెల్ అబ్బాయి, అమ్మాయికిన్నా మంచి గ్రేస్ ఉంది నీకు, అమ్మాయి ఎలా చేస్తావు. అదే సాంగ్ అమ్మాయి చేసేది ఈజీ. ఆది దగ్గరికి వెళ్ళి సంథింగ్ క్రియేట్ చేసారు కదా ఆది గారి దగ్గరికి వెళ్ళి, అది ఇంకా ఎక్కువ నేను ఇంకా ఏదేదో చేసా. అది మొత్తం వేయలే అయితే, అంటే వాళ్ళ డ్యూరేషన్ టెలికాస్ట్ డ్యూరేషన్, దానివల్ల అందరిది వేయాలి కదా, అందువల్ల అది నెక్స్ట్ లెవెల్. అది ఆ రోజు మొత్తం నాది నా పర్ఫార్మెన్స్ 1 hour లోపల ఊరికే డాన్స్ అందరితో. అంతా షాక్ అయిపోయింది. పూర్ణ మేడం మటుకు నెక్స్ట్ లెవెల్ షాక్, అమ్మో ఇదేంది ఇది అని. మిమ్మల్ని పిలవడం కూడా జరిగింది మేడం దగ్గరికి పిలిచి హగ్ ఇచ్చింది. అదే ముద్దు సంథింగ్ ఏదో ఇట్లా చెప్పిందా, ఏదో సంథింగ్ ఏదో ఉంటే చూసిన, ఇచ్చింది. అదే చూసిన నేను. అయితే ఇప్పుడు ఈ డి షో వల్ల ఈ జర్నీ మొత్తంలో నీకు ఎక్కువ సపోర్ట్ చేసింది ఎవరు డి షోలో? జడ్జెస్ కానీ, నీ తోటి నా టీము. ఓకే, అంటే ఇది ఒకటి చెప్పాలి, మర్చిపోయా. నేను ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం నా మాస్టర్ భూషణ్ మాస్టర్. అంతకుముందు నేను డాన్స్ ఆడుతున్నా, గణేష పండగల ముందు, ఈ దేవుళ్ళ ముందు ఆడుతున్నా. పిచ్చికింతలా ఏదో అంటారు కదా, ఇష్టం వచ్చినట్టు డాన్స్ అంటే ఏంటి, కొరియోగ్రఫీ అంటే ఏంటి, ఎడిటింగ్ అంటే ఏం తెలియదు. ఎప్పుడు నేను భూషణ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను, నేను ఇన్ని రోజులు చేసింది ఊరికే ఇష్టం వచ్చింది అన్నాను అని మాస్టర్తో ఉన్నాను. మాస్టర్తో ఒక 8 years ట్రావెల్ అయినా. 8 yearsలో నాకు తెలిసి అలాంటి గురువు నాకు అదృష్టం ఇంకెవరికి దొరకడం అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా, అబద్ధం. ఈరోజు నేను ఏదే ₹1 సంపాదిస్తున్నా, నాకు ఈ క్రెడిట్. ఈరోజు మీరు నన్ను ఇక్కడ పిలిచారు, నన్ను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఆ రోజు నాకు నేర్పించిన కొరియోగ్రఫీ, డ్యాన్సు, ఎడిటింగ్ ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి నేను నేర్చుకున్నా. అంటే ఆ మాస్టర్ ఎలా అంటే ఇప్పుడు నాలానే మా టీంలో ఉన్న వాళ్ళకి అందరూ నేర్పిస్తారు, కానీ అది నేర్చుకుని నువ్వు ఎలా వెళ్తావు అనేది. సో ఆయన నా లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా ఆయన నాకు, ఇప్పటికీ నేను బెంగళూరుకి వెళ్తే నా మాస్టర్ నేను మీట్ అవుతా. ఓకే, లేదు వాళ్ళని మనం అసలు మర్చిపోవద్దు, ఎందుకంటే వాళ్ళ త్రూ మనది ఇక్కడ వరకు వచ్చిందంటే. సో ఆయన వల్లే నేను ఈరోజు ఆయన ప్రతి ఒక్క పనిలో ఉంటున్నప్పుడు ప్రతి ఒక్కటి నేర్చుకున్నా ఆడే. అంటే నేను ఈరోజు బెల్లి అనుకోండి, ఒక లేడీ డాన్స్, ఒక కథక్, ఒక సాల్సా, ఒక క్రంపు, ఏ స్టైల్స్ ఉన్నాయో అన్నీ అప్పుడు నేర్చుకున్నా. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక్కొక్క క్లాస్కి పోయి నేర్చుకుంటారు, కానీ నేను ఆయన దగ్గర అన్నీ ఆడే నేర్చుకున్నా. ఓకే, అంటే అలా అంత టాలెంటెడ్, అంత ఇది. కానీ ఇప్పుడు ఆయన చాలా బిజీ. ఓకే, చాలా బిజీ సినిమాలో ప్రభుదేవ్ మాస్టర్తో చేస్తున్నారు. అయితే ఈ డి షో మొత్తంలో ఇప్పుడు మీ జర్నీ చూసుకున్నా, ఒక సడన్ టైంలో చైతన్య మాస్టర్ చనిపోగానే, సో డి మాస్టర్లకు అందరికీ అంటే కష్టాలు ఉన్నాయి, అంటే డాన్సర్లకు చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు ఉన్నాయి అన్నట్టు చాలా బాగా బయటికి వచ్చింది. రూమర్స్ మరి ఏందో మీరు చెప్తే ఇప్పుడు తెలియాలి. నిజంగా డి షోలో అంటే వర్క్ చేసే డాన్సర్లకి వీళ్ళందరికీ కష్టాలు, వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా డి షో త్రూ? సార్ డి షో త్రూ నుంచి కష్టాలు లేవు, ఏ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే ప్రతి ఒక్క డాన్సర్కి, ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి అందరికీ కష్టాలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కడికి లైఫ్. ఒక డాన్సరు మిడిల్ క్లాస్, పూర్ క్లాస్ నుంచే వచ్చేవాడే కానీ రిచ్కి ఎవరు రాడు. అవును, ఇది ఫస్ట్ పాయింట్. నాకు డబ్బు ఉంటే నేను డాన్స్ ఎంచుకోను, కానీ ఒక డాన్సర్ని స్టార్ని కానీ చేయొచ్చు, జీరో కానీ చేయొచ్చు. అంటే అది డిపెండ్స్ ఆన్ పర్సన్. ఇది నేను క్లారిటీగా చెప్తా. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి, నాకే కష్టం ఉంది, ఇప్పటికీ నాకు కష్టం ఉంది. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను డి నుంచి డి వల్ల అన్నీ మనకి ఇది ఇస్తారు, పేమెంట్స్ ఉంటాయి, మళ్ళీ స్టేయింగ్ ఉంటుంది, అన్నీ ఇస్తారు. వాళ్ళనే ఒక బడ్జెట్ ఇస్తారు. సో ఆ బడ్జెట్లో మనం చేసుకోవాలి. సో ఏమైపోద్దంటే ఇప్పుడు పేరు చేయాలని మాకు ఆశ ఉంటుంది. మేమేం చేస్తాం,
మించిపోతాం బడ్జెట్. ఓకే. ఇప్పుడు ఒక ఏదో వేయాలన్న అంటే వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ కి మనం ఖర్చు పెట్టుకుంటాం ఇంకెక్కువ. ఎందుకంటే నాకు పేరు ఇప్పుడు నాకు అదొక క్రియేటివిటీ ఉంటుంది, నా మైండ్లో ఒక కొరియోగ్రఫీ ఉంటుంది, దాన్ని చేయాలి, అది ఎక్కువ చేయాలి, అప్పుడు కొద్దిగా ఖర్చు అవుద్ది. మళ్ళీ డాన్సర్స్కి ఫుడ్ అయినా ప్రాక్టీస్లో మాది క్లాసు ఫుడ్ అలా ఇలా ఉంటాయి కదా, అప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డబ్బులు కావాల్సి వస్తుంది, అప్పుడు అప్పు చేస్తాను. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఒక అమౌంట్ ఉంటుంది, కానీ ఇప్పుడు నా పర్ఫార్మెన్స్కి ఇంకొకటి ఏదో యాడ్ ఆన్ చేయాలి, అప్పుడు కావాల్సి వస్తుంది, అలా చేస్తుంటాం. కానీ ఇంకోటి ఏంటంటే డీ నుంచి ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, కానీ మనం చేసుకునే అప్పు నువ్వు ఎక్కువ చెయ్యాలి అని చెప్పరు. నీ క్రియేటివిటీ ఇప్పుడు నేను డీ చేశాను, నేను వాళ్ళు ఇచ్చే బడ్జెట్లోనే చేస్తా. ఏంటంటే నా మైండ్ యూజ్ చేస్తా. నా కొరియోగ్రఫీ ఎంత కావాలో ఇప్పుడు నేను 20 మంది 30 మందిని వేయను, ఇప్పుడు 30 మందిని పిలిపేయాలంటే నాకు ఎక్కువ ఖర్చు అవుద్ది. అంటే డాన్సర్స్ అందరికి మీరు పే చేస్తారు? పే చేస్తాము. కొంతమందికి కొత్త వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్న స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ ఉంటే పే చేయరు. ఇప్పుడు నాకు వచ్చే వాళ్ళందరూ డాన్సర్స్ ఉంటారు, వాళ్ళకి నేను పే చేయాలి. సో నేను మినిమం అంటే 10 మెంబర్స్ పై నేను వేయను, ఎందుకంటే నాకు వచ్చే బడ్జెట్ అంతే. నా బడ్జెట్ ఎంత ఉందో అదే బడ్జెట్లో నేను చేయాలి. నేను అప్పు చేస్తే నాకు అది హెడ్ఏకే ఫ్యూచర్లో, ఎందుకంటే ఇప్పుడు నేను అప్పు చేసే అంత ఇది కాదు. ఇంకోటి ఏంటంటే చైతన్య మాస్టర్ చాలా మంది అప్పు అప్పు అని అంటారు, నాకు కానీ అది క్లారిటీగా నిజంగా తెలియదు, ఓపెన్ చెప్తా. కానీ చాలా మంచి వ్యక్తి, మంచి టాలెంట్, కానీ మనోడు తప్పు చేశాడా అనిపిస్తుంది, సూసైడ్ అనే డిసిషన్. అది ఎందువల్ల నాకు కానీ ఇప్పటికీ తెలియదు, టు బి ఫ్రాంక్. కానీ నేను కూడా చాలా షాక్ అయినా, అంటే దానికి ముందు రోజు సన్మానం చేయడం, అదేదో నెల్లూరులో సన్మానం, నాకు కానీ షాక్. నేను బెంగళూరులో ఉన్నా, నాకు కానీ తెలియదు. అంటే ఇలాగే నేను కానీ మీడియాలో చూసి వేరే వాళ్ళు చెప్పింది అప్పు చేశారు, అది చేశారు, ఇది చేశారు అని, కానీ అది ఎంతవరకు నిజమో నాకు కానీ తెలియదు. కానీ ఆ డిసిషన్ అనేది చాలా రాంగ్ డిసిషన్ అని నాకు ఫీలింగ్. ఓకే. సో ఇప్పుడు రామ్ మాస్టర్ ఎన్ని ప్రాజెక్టులు వేస్తున్నాడు, ఏమేమి రాబోతున్నాయి సార్? అదే రీసెంట్ గా బబుల్ గమ్ వచ్చింది, కానీ మీరు అప్పటి నుంచి సార్ అంటుంటే నాకు అసలు నచ్చట్లే. అంటే లేకుంటే తమ్ముడు ఇండస్ట్రీలో ఎక్కువ అది నార్మల్ వర్డ్ కదా సార్. రీసెంట్ గా బబుల్ గమ్ చేసా బ్రో. తర్వాత తెప్ప సముద్రం అనే ఒక మూవీ, ఎవరిది, అర్జున్ అంబాటి, బిగ్ బాస్, కోలమ్మ కోలం, ఆ సాంగ్ రిలీజ్ అయింది. తర్వాత భూతద్దం భాస్కర్ నారాయణ, దాంట్లో నేను కానీ చేసున్నా ఒక ప్రమోషనల్ సాంగ్ లో ఒక డాన్స్, అదొక సాంగ్ రిలీజ్ అయింది. మధురం అనే ఒక సాంగ్ చేసా, ఇంకొక 2 ఉన్నాయి నెక్స్ట్ రిలీజ్ కి. సో అసలు డ్రీమ్ ఏంది రామ్ మాస్టర్ది? సార్ నేను ఒక మూవీ కొరియోగ్రాఫర్ అవ్వాలి, ఒక అవార్డు తీసుకోవాలి, నేను మంచి సాంగ్స్ చేయాలి, నేను పెద్ద స్టార్స్ కొరియోగ్రఫీ చేయాలి. ఇంకేంది మాస్ మహారాజా రవితేజ గారికి చేయించబోతున్నావు అంటే అది రేపా ఎప్పుడా అని తెలియదు, కానీ మీకైతే మాట ఇచ్చింది కదా. మాట ఇచ్చారు, నేను చాలా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు కాల్ వస్తే అప్పుడే వెళ్ళిపోవడం, ఉరికిపోవడమే ఇంకా. ఓకే. సో ఇప్పుడు కొంతమంది నేమ్స్ చెప్తా, వాళ్ళ గురించి చెప్పండి, ఓకేనా? లారెన్స్ మాస్టర్, గ్రేసు, స్టైలు, దేవుడికి శిష్యుడు అంటారు కదా, దేవుడికి పూజారి ఎలాగో ప్రభుదేవ్ మాస్టర్ కి శిష్యుడు. అంటే డాన్సర్స్ కి అందరికి ఆయన ఒక గురు, ఆయన ఒక దేవుడు. ప్రభుదేవ్ మాస్టర్ ఆయన గాడ్ డాన్స్ కి. ఓకే. చిరంజీవి గారు, ఆయన తెలుగు ఇండస్ట్రీనే ఇలా నిలబెట్టిన అందరికి, ఒక డాన్సర్ కి, ఒక యాక్టర్ కి, ప్రతి నార్మల్ మనిషిగా ఇన్స్పిరేషన్ గాడ్ అంటారు. ఓకే. అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్. ఓకే. పవన్ కళ్యాణ్ డాన్స్, ఆయన అదేదో అంటారు కదా యూత్ పవర్ అంటారు కదా. సుమా గారు, బెస్ట్ యాంకర్, బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఓకే. భూషణ్ మాస్టర్, నా లైఫ్. ఓకే. డి షో నా లైఫ్ నాకు ఇచ్చి ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే డి. కావ్య, నాకు ఫస్ట్ టైటిల్ ఇచ్చిన అమ్మాయి, కంటెస్టెంట్. వాడు నాకు లైఫ్ ఇచ్చాడు, నేను వాడికి లైఫ్ ఇచ్చా. ఓకే. చెల్లు అయిపోయిందంటారా? అలా కాదు, అంటే నేను నాదొక డ్రీమ్, వాడు నాదొక దారి చేసేలాగా చేసింది, ఇంకా మీరు ఒక అచీవ్మెంట్ ఇవ్వాలి కాబట్టి అది. సో ఫైనల్ గా రామ్ మాస్టర్ మీరే, అదే అలా ఏం చెప్పాలి తెలియట్లే. ఓకే. మీ గురించి మీకే తెలియదా? గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే D13 D14 విన్నర్ మీరు. సో D14 లో మీకు 75 lakhs వచ్చినాయి అనుకుంటావునా? లేదు అంత రాదు సార్. కాదు, 75 lakhs అయితే అందులో కట్టింగ్స్ పోతాయి, 30% ఏమో ట్యాక్స్ వెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఒక 50 lakhs రావచ్చు, వచ్చినాయా? సో 50 lakhs ఏం చేసారు సార్? మీకు కానీ తెలుసు, ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు అది బయట చెప్పకూడదు, ప్రైవసీ. సో అగ్రిమెంట్లు ఉంటాయి, అగ్రిమెంట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. మీకు తెలిసిందే కదా. అదే నాకు తెలుసు, జనాలకు తెలియదు కదా, మీకు తెలియదు ఏమీ లేదు.
సో నెక్స్ట్ ఢీ షోకి మళ్ళీ పిలిస్తే వెళ్తారా? అంటే వెళ్ళడానికి ఏం లేదు సార్, అంటే నా గోల్ వేరే కదా, అంటే చేశాను అదే అంటే కొత్త వాళ్ళు రావాలి అక్కడికి. ఓకే. ఇప్పుడు నేను చేసిన నాకు 3 సీజన్లు చేశాను, 2 టైటిల్ గెలిచాను. సో కొత్త టాలెంట్స్ వస్తే వాళ్ళకి ఒక లైఫ్, నాకు ఒక స్టేజ్ దొరికింది, నేను ప్రూవ్ అయ్యాను, నాకు ఒక ప్రొఫైల్ దొరికింది నేను చూపించుకోవడానికి. అలాగే వేరే వాళ్ళకి కానీ దొరకాలి. సో నాది నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ నా గోల్ ఏంటి, సినిమా. సో సినిమాలోకి వెళ్దారని కొద్దిగా అది పక్కకు పెట్టాను. ఓకే. సో రామ్ మాస్టర్ కి గర్ల్ ఫ్రెండ్ ఉందా? అయ్యా లేరండి, నిజం చెప్పండి. నిజంగా లేరు. లేరా? సో ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయా? కాలేజ్, స్కూల్స్. ఓకే. అలాంటి. సరే మీ క్రష్ ఎవరు? నా క్రష్ హీరోయిన్స్ లలో గానీ ఎక్కడన్నా? మందాన అంటే చాలా ఇష్టం. ఓకే. ఎప్పుడన్నా కలిసిరా? లేదు లేదు. సో జస్ట్ మూవీస్ అవి చూడడం అంతేనా? అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, అంటే పిలవగానే వచ్చినందుకు. కానీ నాకు మీరు సార్ అనడం నచ్చట్లేదు, కానీ థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే వచ్చిర్రు అంటే మీరు చాలా బిజీగా ఉన్నారు, నాకు అర్థమైంది. అయినా కానీ నాకు 7 అయినా పర్లేదు అని అంటే 7కి వచ్చిండు, అంటే 7 PM మేము ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకున్నాం. సో ఇంత నైట్ అయినా కానీ మా కోసం వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మీకు ఇప్పటికి మంచి పేరు ఉంది, ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి, మీకు ఇంకా మంచి పేరు రావాలని చెప్పేసి మా ఆదాన్ ఛానల్ త్రూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు, నా ఇంటర్వ్యూ చేసినందుకు. థ్యాంక్ యూ.